అఖండమండలాకారం వ్యాప్తం చరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. సాయి భక్త సమాజానికి సాధారణమైన సాయిరామండి. రామ కథర సవాహిని అన్న గొప్ప ప్రవాహాల్లో మనం కొట్టుకుని వెళ్తున్నాం. ఈరోజు 6వ రోజు సీతా స్వయంవరం అన్న రసవత్తరమైన ఘట్టానికి వచ్చాం. ఈ ఘట్టంలో స్వామి చాలా కథలు బ్రెడ్త్ చాలా ఎక్కువ, అట్లాగే డెప్త్ చేస్తారు కథలు. కాబట్టి ఈరోజు మనకి కథా భాగమే ఎంత ఉంటుందంటే మనము కాస్త వేగంగా చెప్పుకుంటూ వెళ్ళిపోవాల్సి వస్తుంది. కాబట్టి నేను వెంటనే ఉద్యుక్తం అవుతాను చెప్పడానికి. నిన్న మనం చెప్పుకున్నది ఏమిటంటే అండి, మారీచ సుబాహులు ఎవరైతే తాటకికి కొడుకులు అని మనం చెప్పుకుంటామో, అయితే స్వామి రాసిన రామకథర సవాహిలో సుబాహు తాటకి కొడుకు అన్న మెన్షన్ చేయలేదు స్వామి. మారీచుడు మాత్రం అహంకారం, వాడు మాత్రం కొడుకు అని చెప్పారు స్వామి. అయితే ఏ విధంగా చెప్పుకున్నా ఆధ్యాత్మపరంగా చూస్తే గనక తాటకి అనేది దేహభావన కాబట్టి, అహంకారము మమకారము అనే రెండు కూడా దేహభావన నుంచి పుడతాయి కాబట్టి ఏ విధంగానూ మనం భావించవచ్చు. ఇక వారి వధ అయిపోయిన తర్వాత వీరు అయోధ్యకి తిరిగి వెళ్దామని రామలక్ష్మణుడు అనుకుంటున్నప్పుడు అది కుదరదని, జనక మహారాజు దగ్గర నుంచి ఒక ఇన్విటేషన్ వచ్చిందని, కాబట్టి వీరంతా మొట్టమొదట మిథిలా నగరానికి వెళ్ళి అక్కడ యజ్ఞం పూర్తి చేసుకున్న తర్వాత అప్పుడు అయోధ్యకి తాను కూడా వచ్చి అక్కడ దశరథ మహారాజుకి పిల్లల్ని అప్పచెప్తాను అన్న తన ఉద్దేశం చెప్పారు విశ్వామిత్రుడు. రాముడు మొట్టమొదట కొంత అభ్యంతరం చెప్పినా కూడా గురువు గారి పెద్దవారు చెప్తున్నారు కాబట్టి అంగీకరించారు. అయితే తర్వాత చక్కని ప్రకృతి వాతావరణంలో రాక్షసుల వధ జరిగింది. ప్రపంచం అంతా ఆ కంటకం అనేది పోయింది, అడ్డంకులు పోయాయి. ఒక చక్కని పండు వెన్నెలలో ఇసుక తెన్నుల పైన కూర్చుని విశ్వామిత్రుడు శిష్యులు రామలక్ష్మణులు కూర్చున్నప్పుడు ఇక్కడ ఎందుకు మిద్దెలకు వెళ్ళాలి అన్నది ఒక ఎర పెడుతున్నారు, శివధనుస్సు అని ఎర పెడుతున్నారు విశ్వామిత్రుడు. అయితే ఏం చేస్తున్నారంటే అండి, జనక మహారాజు దగ్గర ఒక ధనురత్నం ఉంది, అది చాలా గొప్పది, దాని బహువిధాలు వర్ణించాట ఆయన. ఎందుకంటే వీరు ఇంకా చిన్న పిల్లలు, 16 సంవత్సరాల పిల్లలు, వారికి అస్త్రములు శస్త్రములు అంటే ఎంతో ఇష్టము. కాబట్టి దాన్ని ఆయన ఒక పిక్చర్ ఇస్తున్నారు వారికి. అయితే రాముడు అడిగేటండి, మరి అంత గొప్ప ధనుస్సు, అంత బరువైన ధనుస్సు జనకుడికి అసలు ఎట్లా ప్రాప్తించింది అని అడిగేట. అప్పుడు ఇదివరకు ఎప్పుడో పూర్వము మిథిలాపతి దేవరాతుడు అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఒక గొప్ప యజ్ఞం చేశాడు రామ. ఆ యజ్ఞానికి మెచ్చి దేవతలు శివధనుస్సుని ఇచ్చారు. అంటే ఇదే శివధనుస్సు
త్రిపురాసుర సంహారంలో శివుడు ఉపయోగించాడు అని చెప్తారు. అది దేవతలు దేవరాతుడికి ఇస్తే ఆ రోజు నుండి దాన్ని మిథిలా నగరంలో పూజాగృహంలో పెట్టి వారికి కుంకుమ అక్షంతలు వీటితో రోజు పూజ జరుపుతూ వాటిని ఎంతో భద్రంగా కాచుకుంటూ వస్తున్నారు. ఇది ఎంతో మంది దేవ దానవ అమరులు గంధర్వులు తర్వాత యక్ష రాక్షసులు వీళ్ళందరూ కూడా ఎక్కుపెట్టడానికి ప్రయత్నించారట తర్వాత, కానీ ఎవరు కూడా చేయలేకపోయారు. అలాగే ఎంతో మంది రాజకుమారులు కూడా ప్రయత్నించారట, వాళ్ళందరూ కూడా విఫలమయ్యారు ఎత్తడానికి అని వర్ణించి రామలక్ష్మణులు 16 సంవత్సరాల యూత్ వాళ్ళని ఉవ్వులూరించాడు విశ్వామిత్రుడు. ఎందుకంటే గొప్ప సైకాలజీ తెలిసిన వాడు గురువు విశ్వామిత్రుడు. వీరికి ఏం చెప్తే వారు వస్తారు. ఎందుకంటే అక్కడ సీతా స్వయంవరం ఉంది అని చెప్తే రాముడు రాడండి. ఆయన జనకుడు ఆ విషయం దశరథుడు చెప్పలేదు కాబట్టి ఆయన రాడు. కాబట్టి ఎలా ఇక్కడికి తీసుకువెళ్ళాలి అని ఈ విధంగా రామలక్ష్మణుని ఉవ్వులూరించాడు ఆయన. అయితే లక్ష్మణుడు రాముడి వైపు చూసి మనం వెళ్దామా అన్నట్టు కనుసైగ చేశాడట, ఎక్స్పెక్టేషన్ అన్నమాట. రాముడు కూడా అన్నట్టు ఎంతో ఉత్సాహంతో మునితో, రేపు మేము కూడా మీతో తప్పకుండా విందులకు వస్తాము అని. ఈ విధంగా మనం ఇంగ్లీష్ లో బై ఇన్ అంటామండి. అంటే వాళ్ళని ఈ విధంగా తనతో పాటు వారి ఇంట్రెస్ట్ తో వారిని తీసుకెళ్ళలేము. ఎందుకంటే ఇంట్రెస్ట్ లేకుండా విశ్వామిత్రుడు వాళ్ళని తీసుకెళ్ళలేడు. ఆయన ఏ కార్యం కోసం వచ్చాడో ఆ కార్యం అయిపోయింది వీరికి తెలుసు, ఆయనకి తెలుసు. కాబట్టి ఈ విధంగా విశ్వామిత్రుడు చేశాడని స్వామి రాశారు. తర్వాత సిద్ధాశ్రమం అంటే ఎక్కడైతే విశ్వామిత్రుడు తపస్సు చేస్తూ వచ్చాడో ఇన్ని రోజులు, ఆ సిద్ధాశ్రమాన్ని ఇప్పుడు వీడి వెళ్ళాలి వీళ్ళు. అందుకని ఆ విశ్వామిత్ర మహర్షి అందరి పరివారానికి చెప్పారండి, ఇంకా మీరందరూ ఒక ప్రయాణానికి సిద్ధం అవ్వండి. మీ సామాన్లు అవన్నీ కూడా కట్టుకుని ఆ దారి మధ్యలోనే కొంత కర్తవ్యం చేసుకోవడానికి ఏదైతే కావాల్సి వస్తుందో అదంతా కూడా కట్టుకుని మీరు వెంటనే వెళ్ళండి. అంటే కొంతమంది శిష్యులు ఎంత సామాన్ తీసుకెళ్ళాలి స్వామి, ఇటువంటివన్నీ ఆశ్రమం వదిలి వెళ్తే ఎట్లా, ఇక్కడ కొంత నిత్య కార్యక్రమం జరగాలి కదా, ఇటువంటి ప్రశ్నలు వేసినప్పుడు విశ్వామిత్రుని ద్వారా స్వామి మనకి ఒక చక్కని సందేశం ఇచ్చారండి. ఆ పాయింట్లు కొన్ని నేను చదువుతాను. ఎవరి కార్యక్రమాలు వారు నిర్వర్తించుకుంటే ఆశ్రమ కర్తవ్యము. అంటే ఆశ్రమం అంటే ఆశ్రమాన్ని మనం రక్షిస్తూ ఉండడము, అక్కడ మనం ఏదో మన పనులు అక్కడ ఈ కార్యక్రమాలు నిత్యకర్మంతా చేస్తూ ఉండాలని కాకుండా మనం ఎక్కడ ఉంటే అక్కడ మన కార్యక్రమం నిర్వర్తించుకోవడం ముఖ్యము అనేది మొట్టమొదటి చెప్పారండి. ఆశ్రితులు చేరుడితే ఆశ్రమం అయింది, కానీ ఆశ్రమం కొరకు ఆశ్రితులు లేరు అని చెప్పారు ఆయన. కాబట్టి నువ్వు ఆశ్రితుడు అంటే భగవంతుడిని ఆశ్రయించిన వాడివిగా నువ్వు ఉన్నప్పుడు ఎక్కడుంటే కూడా అక్కడ ఆశ్రితుడు కానీ అక్కడ ఆశ్రమే ఉంటుంది అని. అంతేకాకుండా కర్తవ్యం ప్రధానం కానీ ఆశ్రమం ప్రత్యేకం కాదు అని చెప్పారు విశ్వామిత్రుడు. ప్రత్యేకం కాదు అంటే అర్థం ఏంటంటే అది ఒకే చోట ఉందని అర్థం కాదు, ఎక్కడైనా కూడా అది ఆశ్రమంగా తయారవచ్చు. నువ్వు కర్తవ్య నీకు ఇంకా మళ్ళీ అన్నట్ల సర్వ సృష్టికర్తయే మనందరికీ ఆశ్రమము. ఈ ప్రపంచం అంతా ఒక ఆశ్రమమే. యూనివర్స్ ఈజ్ ఏ యూనివర్సిటీ అంటారు స్వామి. ప్రపంచం అంతా ఒక ఆశ్రమమే. కాబట్టి ఇక్కడ సర్వ సృష్టికర్తే అందరికీ, అట్టి వారిని ఆశ్రయించిన అతనికి ఇంకా వేరే ఆశ్రమం ఎందుకు అన్నట్టండి. తర్వాత ఈ కాయము కాలానికి అధీనము, కాలము కాయమునకు కాదు అన్నట్ట. ఎందుకంటే అండి ఈ ప్రశ్న వేశారు ఎవరో శిష్యుడు, మళ్ళీ ఎప్పుడు వస్తున్నాను స్వామి, మనము ఎంత సామాన్ తీసుకెళ్ళాలి అని అడిగారట. అడిగినప్పుడు ఆయన అన్నట్ట, కాయం కాలానికి అధీనం కానీ కాలం ఎప్పుడు కాయానికి అధీనం కాదు. కాబట్టి నువ్వు ఎప్పుడు ఎక్కడ ఉంటావో ఎప్పుడు ఉండవో అనేది ఎవరికి తెలియదు. కాబట్టి తిరిగి రావడం అనేది సందేహము. ఆయన ఆశ్రమం మంది కాదు, కావున తలుపులు తీసి ఉంచండి, మీరు ఎవరొచ్చినా ఇక్కడ వారు ఆహ్వానితులే, వారు ఉండొచ్చు సిద్ధాశ్రమంలో అని ఇటువంటి చక్కని విషయాలు చెప్పి అక్కడ ఉన్న పక్షులు, జంతువులు, వన జంతువులు, ఇక చెట్లు, చేమలు వీటిలన్నింటినీ చూసి ఆయన చెప్పారటండి. నేను సిద్ధాశ్రమం వీడి ఉత్తర హిమాలయ ప్రాంతాలకు వెళ్తున్నాను, అక్కడ వసించదలిశాను, కాబట్టి నేను ఇక్కడి నుంచి వెళ్తున్నాను అని వీడుకోలు చెప్పాట అన్నిటికీ. మీరు ఇక్కడ వచ్చిన వారందరికీ కూడా వారి బాగోగులు చూసుకుంటూ వారికి సిద్ధి కలిగేట్టు మీరు చెయ్యాలి అని చెప్పి ఈ విధంగా చెప్పి ఇంకా శిష్యులతోనూ రామలక్ష్మణులతోనూ విధులకు ప్రయాణం అయ్యాటండి. అయితే విశ్వామిత్రుడి గొప్పతనం ఏంటంటే విశ్వామిత్రుడు ఆయన శిష్యులు వారు అక్కడ ఏర్పరిచిన ఒక సత్వగుణ సంపద సిద్ధాశ్రమంలో ఎంత గొప్పదంటే అండి, ఆ వన జంతువులన్నీ అక్కడ రోజు వీళ్ళకి అలవాటు పడ్డవి వెంట నడవడం మొదలు పెట్టేట, మేము కూడా మీతో పాటు వస్తాము అన్నట్టు. అయితే వాళ్ళని వారి విశ్వామిత్రుడు కాదు, మీరు ఇక్కడే ఉండాలి, మీరు మీ జీవితాలు మీరు గడపాలి అని చెప్పి ఆయన అర్థించారు. ఈ విధంగా చెప్పుకుంటూ వచ్చిన తర్వాత ఇంకా విశ్వామిత్రుడు ఈ మార్గమధ్యంలో వెళ్తున్నప్పుడు ఎంతో చక్కని కథలు చెప్తారండి. ఆ కథల్లో కొన్ని కథలు స్వామి ఇచ్చిన కథలు కొన్ని మనం చెప్పుకుందాం. వాళ్ళ రాత్రి సోనా నది అనే ఒక నది దగ్గరికి వచ్చి అక్కడ విశ్రమించారటండి. ఆ స్థల మహిమ ఏమిటి అని రాముడు అడిగాట విశ్వామిత్రుడిని. అప్పుడు విశ్వామిత్రుడు చెప్పడం మొదలు పెట్టాడు.
బ్రహ్మ మానసపుత్రుడు కుశుడు అనే ఆయన ఆయన తపస్సు చేసుకునేవారు. ఆయనకి 4 పుత్రులు ఉండేవారండి. కుశాంబుడు, కుశనాభుడు, అధూర్త రజకుడు, వసువు అని వాళ్ళ పేర్లు. ఈ కుశుడు వీళ్ళ 4 కోసమని ఈ భూమిని 4 భాగాలు చేశాట. ఆ 4 భాగాలు 4 కుమారులకి ఆయన పంచిపెట్టాడు. ఇక కుశాంబుడు కౌశంబి అన్న భాగాన్ని కౌశంబి అని పాలించాడు ఆయన. దాని పేరు కౌశంబి అని పెట్టుకున్నాడు. కుశనాభుడు మహోదయము అని పెట్టుకున్నాడు. అధూర్త రజకుడు ధర్మారణ్యము అని పెట్టుకున్నాడు. వసువు గిరివ్రజము అని వీటిని రాజధానిగా నగరాలను కట్టించారండి వాళ్ళు. ఇప్పుడు వారు మహర్షితో పాటు వచ్చిన ప్రదేశం పేరు వసురాజుది. దీని పేరు గిరివ్రజము అని చెప్పారంటే అక్కడ 5 గిరులు ఉన్నాయిటండి. వాటి మధ్యలో ఆ సోనా అనేది చక్కగా ఒక నెక్లెస్ లాగా పారుతూ ఉండేట ఆ రాజ్యంలోది అని చెప్తారు. అయితే ఇంత మంగళకరంగా ఈ సోనా నది ఇక్కడ పారుతూ ఉండడం వల్ల ఈ దేశానికి సుమాగధి అని కూడా పేరు వచ్చింది అని చెప్పారండి. సుమాగధి అనేది కాలక్రమేణా సుమాగధి మగధ దేశంగా నామాంతరం రూపొందిందని చెప్పారు విశ్వామిత్రుడు. మగధ అంటే మనకందరికీ ఎక్కువ ఆ పేరు విన్నవాళ్లంగా మనకు అనిపిస్తుంది. ఇక 2వ కుమారుడైన కుశనాభుడు రాజర్షి, అతను ధర్మాత్ముడు. అందరు ఆడపిల్లలే ఆయనకి. వారికి అందరికీ ఆయన చిన్నప్పటి నుంచి ఎంతో ధర్మబుద్ధులతో పెంచాడు. కాంపిల్య నగరానికి రాజు అయిన బ్రహ్మదత్తుడు అన్న ఆయనతో అందరికీ వివాహం చేశాడండి ఆయన. ఆ ఆడపిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఇల్లంతా వెలవెలబోయేసరికి ఆయనకి పుత్రుడు కావాలనిపించింట. విచారపడుతుంటే తండ్రి కుశుడు వచ్చాడు. ఆయన ఆశీర్వాదంతో మళ్ళీ పుత్రుడిని పొందాడు ఈయన. ఆ పుత్రుడి పేరు గాధిరాజు. ఆ పుత్రుడి పేరు కుశవంశంలో పుట్టడం వల్ల ఆయనకి కౌశికుడు అన్నది కూడా ఇంకో పేరు. ఇక ఈ కౌశికుడు చిన్న పిల్లవాడు అంటే ఆఖరివాడు. అక్కలు పెద్దవాళ్ళు, వాళ్ళ అక్కల భావాల దేహాంతం అయిపోయిందండి. వాళ్ళు చనిపోయిన తర్వాత ఈయనకి ఇంకా రాజ్యేచ్ఛ పోయింది. ఈ కౌశికుడికి రాజ్యేచ్ఛ పోయి సరస్వతి నది తీరంలో తపస్సు చేయడం మొదలుపెట్టాడు. తర్వాత అక్కడ తపస్సు ఎన్నో ఏళ్ళు చేసిన తర్వాత యజ్ఞ నియమం పెట్టుకుని సిద్ధాశ్రమానికి వచ్చాడండి. ఆయన వచ్చి ఇక్కడ యజ్ఞాలు చేయడం మొదలు పెట్టాడు ఆయన. అని విశ్వామిత్రుడు అన్నాడండి, రామ నీ రాకతో నా యజ్ఞఫలం సమాప్తి అయింది అన్నాడండి. అంటే ఎందుకంటే యజ్ఞం చేయడం యజ్ఞ పురుషుడు కోసమే. యజ్ఞ పురుషుడు అంటే అవతారమే రాముడు. ఇంకా రాముడు వచ్చాడు కాబట్టి ఇంక దీని తర్వాత యజ్ఞం చేయాల్సిన అవసరం లేదు. అందుకనే కౌశికుడు అంటే విశ్వామిత్రుడే. అందుకని ఆయన సిద్ధాశ్రమం వదిలేసి ఇంకా వెళ్ళిపోయాడు హిమాలయాలకి. ఎందుకంటే ఇంకా నిర్గుణోపాసనలోకి ఆయన వెళ్ళిపోయి దేహాంతం చేయాలని ఆయన అభిప్రాయం. అప్పటికే చాలా ఏళ్ళు బతికాడండి విశ్వామిత్రుడు. ఇట్లా విశ్వామిత్రుడు పూర్వ చరిత్ర ఆయన శిష్యులు కూడా ఎప్పుడు వినలేదు. అయితే ఈ రోజు తెలుసుకుని అందరూ సంతోషించారు. ఆయన అన్నట్ట, రామ నువ్వు అడిగేవు కాబట్టి నేను ఈ దేహ సంబంధమైన విషయాలు చెప్పవలసి వచ్చింది, లేకపోతే సర్వసంగ పరిత్యాగనైన నాకు ఈ దేహం గురించి మాట్లాడే అవసరం లేదు కదా అన్నట్ట. ఇక వారు ముందరికి వెళ్తున్నప్పుడు మొన్నాడు వాళ్ళు గంగా నది తీరానికి వచ్చేసరికి అక్కడ గంగ గురించి అడిగాడు రాముడు. అడిగినప్పుడు వారికి ఇట్లా కథ చెప్పాడు విశ్వామిత్రుడు. గంగా ఉమ వీరిద్దరూ హిమవంతుడి కూతుర్లండి. అయితే ఈ గంగ పెద్దది, ఆవిడ చాలా పవిత్రురాలు. ఆవిడ పవిత్రత చూసి దేవతలందరూ కూడా ఆమె దేవలోకంలో ఉంటే గనక మంచి అవుతుంది అని కోరుకుంటే హిమవంతుడు గొప్పగా ఆలోచించి దేవలోకానికి దేవతలకు దానం చేసేసాడు గంగని. ఇక ఉమ దేనిపైన ఇష్టం లేక సర్వసంగ పరిత్యాగిలాగా ఆవిడ ఉంటే అసలు ప్రాపంచికంగా పెళ్లి చేసుకోవడం, వివాహము, ఈ ప్రాకృతమైన జీవితం ఇష్టం లేక ఆవిడ ఆ విధంగా విరాగిలాగా ఉంటుందిట. అప్పుడు ఈవిని ఎట్లాగన్నా మామూలు గృహస్థురాలు చేయాలి అని భావించి హిమవంతుడు ఏం చేశాడు అంటే శివుణ్ణి ఒప్పించి ఆ శివుడితో రుద్రుడితో పెళ్లి చేశాడు, వివాహం చేశాడు. ఆ రుద్రుడితో పెళ్ళైన తర్వాత ఆవిడ పూజలు అందుకుంది ఉమలాగా. ఇటువంటి ఈ కథ చెప్పండి. గంగ మొట్టమొదట అది గంగ పెద్దతుడికి చిన్న కూతురు ఉమ అని చెప్పిన విశ్వామిత్రుడు ఇంకా మిథులకి చేరువైపోతున్నప్పుడు గంగావతరణం గురించి కూడా చెప్పాడండి. అసలు ఎట్లా అవతరణం అయింది. ఎందుకంటే మొట్టమొదట రాముడు అడిగాడండి, గంగ అది దేవతాలోకంలో పారేది అని చెప్తారు మొట్టమొదట, అసలు భూమి మీద లేదని చెప్తారు. ఆవిడ ఎట్లా వచ్చింది భూమి మీదికి అన్న విషయం అడిగినప్పుడు గంగావతరణ గురించి విశ్వామిత్రుడు చెప్పిన కదండి. అది పుణ్యవాహిని రామ. ఈ అమృతవాహిని అయిన గంగ భూలోకానికి ఎట్లా వస్తుందో చెప్తాను, మీ పూర్వీకులే దీనికి వారు ఈ విధంగా తీసుకొచ్చారు, అంత గొప్పవారు అని చెప్పి ఆ కథ చెప్తున్నాడు. పూర్వం సగర చక్రవర్తి అయోధ్యను పాలిస్తూ ఉండేవాడు. ఈయన విదర్భరాజు పుత్రిక కేసిని అనే ఆవిని పెళ్లి చేసుకున్నాడు.
చాలా ఏళ్ళు వారు సంసారం చేసిన వారికి సంతానం లేదు. అయితే మరలా అరిష్టనేమి పుత్రిక అయిన సుమతిని పెళ్లి చేసుకున్నట్టు, వివాహం చేసుకున్నట్ట. అయినా కూడా సంతానం కలగలేదు. ఇక ఆయన ఏం చేశాడంటే ఇద్దరు భార్యలతో కలిసి హిమాలయాల్లో భృగు మహర్షి ఆయన వసించిన ఒక సెలయేటి గట్టు, అది ఎందుకంటే అండి గొప్ప మహర్షులు, గొప్ప తపోనిధులు వారు తపస్సు చేసిన ప్రదేశాలే చాలా చాలా తపోబలంతో ఉంటాయి. అందుకని అక్కడ చేసిన ఏ సాధనైనా కూడా ఎన్నో రెట్లు ఫలితం ఇస్తుందని చెప్తారు. కాబట్టి వీరు ఆ భృగు మహర్షి వసించిన ఒక సెలయేటి గట్టుపై చేరి అక్కడ తీవ్రంగా ముగ్గురు కలిసి అక్కడ ఘోరమైన తపస్సు చేయడం మొదలుపెట్టారు. అయితే ఒకరోజు వేకుజామునే భృగు మహర్షి వచ్చాటండి. ఆయనే అక్కడ సాక్షాత్కరించి పుత్రప్రాప్తి కలుగుతుంది నీకు సగర, ఇక నువ్వు అవసరం లేదు తపస్సు చేయవలసింది, ఇంకా నువ్వు వెళ్ళొచ్చు అని చెప్పాటండి. అయితే సగర చక్రవర్తి భృగు మహర్షికి ఆయన నమస్కారం చేసి, స్వామి రాణుల్ని కూడా ఆశీర్వదించండి అని రాణుల వైపు చూసి ఆయన కనుసగ చేసేట. అయితే పెద్దరాణి మొట్టమొదటి భృగు మహర్షిని స్తుతించినప్పుడు భృగు మహర్షి ఎంతో సంతోషించానన్నట. వంశవర్ధనుడు అయ్యే ఒక కుమారుడు చాలా, లేక మహాబలవంతులు కీర్తివంతులు అయ్యే అనేక మంది కుమారులు కావాలా అని అడిగేటండి. అప్పుడు కేసిని అన్న పెద్ద భార్య ఒక్క కుమారుని కోరుకుంది. ఇదే ప్రశ్న చిన్న భార్య అయిన సుమతిని అడిగినప్పుడు ఆవిడ బహుసంతానం కోరుకుందండి. అయితే వారు వచ్చేశారు. కొన్నాళ్ళకి కేసినికి అశ్వమంజుడు అన్న పుత్రుడు పుట్టాడండి. అతని పేరు అశ్వమంజుడు అని పెట్టారు, జ్యేష్ఠుడు. తర్వాత సుమతికి బహుసంతానం కలిగింది. ఈ విధంగా కొంతకాలం జరిగిపోతుంటే ఈ అశ్వమంజుడు కాస్త పెరుగుతున్నప్పుడు చిన్ననాటి నుండి కూడా వాడు మహాబలవంతుడు, చాలా బలవంతుడు. తన బలం అధికంగా ఉండడంతో అక్కడ అయోధ్యలో ఇతర పిల్లలందరినీ ఆ సరయూ నదిలో ముంచడము, వారిని చంపడము, ఇట్లాంటి విషయాలు చేసేవాడండి. వాడు కంటకుడుగా, లోక కంటకుడుగా తయారయ్యాడు. సరే, పిల్లల పెళ్లిళ్ళు కూడా చేసేట ఆయన సగరుడు. చేస్తే అయినా కూడా అశ్వమంజుడు తన పాపపు పనులను మానలేదు. దాంతో ఇంక అయోధ్య వాసులు ఉండబట్టలేక వారందరూ సగరుడితో వెళ్ళి మొరబెట్టుకున్నారు. అయ్యా, ఈ విధంగా అవుతోంది రాజా, మేము ఎప్పటి నుంచో చెప్పకూడదు అనుకున్నాం, కానీ మీ అబ్బాయి ఈ విధంగా ఉన్నాడు అంటే సగరుడు ఆయన కొడుకు అన్న ప్రేమ త్యజించాట. దయ కూడా చూపకుండా నిర్దయుడై అశ్వమంజుడిని ఏం చేశాడంటే రాజబహిష్కారం చేశాడండి. రాజబహిష్కారం చేశాడు. ఆ రోజుల్లో రాజులు ఆ విధంగా ఉండేవారు అని స్వామి చెప్తారు. అయితే ఈ అశ్వమంజుడికి అప్పటికే ఒక కుమారుడు ఉన్నాడు, చిన్నవాడు. అప్పుడు అతని పేరు అంశుమంతుడు. అయితే అతను పెరిగి పెద్దయ్యి మహాగుణవంతుడుగా, మహాపరాక్రమశాలిగా అయ్యాట. ఇంకా కాలం జరిగిపోతున్నప్పుడు ఈ సగరుడు అశ్వమేధ యజ్ఞం చేయబోనాడు. ఆ రోజుల్లో రాజులందరూ కూడా అశ్వమేధ యజ్ఞం చేసేవారండి. అది ఇక్కడ చెప్పుకోవాల్సిన మాట స్వామి చెప్పారు. అశ్వమేధము అంటే, అశ్వము అంటే మనస్సు, చంచలమైన మనస్సు. ఆ అశ్వమేధము అంటే అందులో గుర్రాన్ని వారు వదిలి ఆ చుట్టుపక్కలంతా కూడా రాజ్యాలు అవి వెళ్ళి అక్కడ ఏకఛత్రాధిపత్యం జయించిన తర్వాత ఆ గుర్రాన్ని వాళ్ళు బలిచ్చేవారు. అంటే దీనికి అర్థం ఏమిటంటే ఈ ప్రపంచంలో ఎంత సక్సెస్ అని మనం అంటాం ఈ రోజుల్లో, ఎంత విజయవంతంగా మనం ఉండగలమో అంతా ఉండేంత వరకు కూడా ఈ మనస్సుని జాగ్రత్తగా కాపాడుకుంటూ, దాని తర్వాత ఈ మనస్సుని లయం చేసుకోవాలి. ఇదే జీవితము, ఇదే అశ్వమేధ యజ్ఞము అని ఒక ప్రతీక అనమాట, ఒక సింబల్ లాగా చెప్పేవారు అనమాట. అందుకని ప్రతి రాజు, ప్రతి చక్రవర్తి కూడా అశ్వమేధ యజ్ఞం చేసేవారు. రాముడు కూడా చేశాడు అశ్వమేధ యజ్ఞం. అయితే ఈ అప్పుడు విశ్వామిత్రుడు చూసి నవ్వాట రాముని. రామా, నాకు తెలుసు నీకు యజ్ఞాలు యాగాలంటే నీకు చాలా ప్రీతి, అందువల్ల అడుగుతున్నావు అని. హిమాలయాలకి వింధ్య పర్వతానికి మధ్యలో ఆ శ్రేణిలో ఒకటి ఎదురెదురుకుండానే ఉంటాయి అవి. వాటి మధ్యలో వారు చేసే ఆ ఘోష, వేద ఘోష అటు ఇటుగా ప్రతిధ్వనించేట్టు వారు ఆ యజ్ఞం చేశారట. ఆ యాగాశ్వం వెంట మహారథుడు అంశుమంతుడు ఆయన పంపించారట. ఎందుకంటే ఎవరో గొప్ప యోధుడు వెళ్ళేవాడు దాని వెంట. అంశుమంతుడు అశ్వం వెంట తిరిగి దిగ్విజయంగా తిరిగి వచ్చాటండి ఆయన. కానీ ఏమైంది, వారు ఇంకా రేపు యజ్ఞ సంపన్నం అవుతుంది అనుకుంటే ఆ ముందర రోజు అశ్వం మాయమైంది. ఇది అమంగళంగా తోచింది వారికి. సగరుడు ఏం చేశాడంటే ఆ సుమతి కుమారులందరినీ పిలిచాడు. ఏం చెప్పాడంటే, మీరు అన్ని వైపులా వెళ్ళండి, వీళ్ళు అశ్వాన్ని ఎట్లాగైనా తీసుకురండి అన్నారు. వారంతా వెతికేటండి. వెతికితే ఎక్కడా అశ్వం కనబడలేదు వారికి. పొట్టి చేతులతో తిరిగి వచ్చి సగరుడితో చెప్పారు, ఎక్కడా మాకు కనబడలేదు అశ్వం అంటే. సగరుడు కోపించాడండి, ఒక గుర్రాన్ని పట్టలేరు మీరు, ఇంకా ఎందుకు మీ మొహాలు నాకు చూపెట్టద్దు అని పంపేశాట. వీళ్ళందరూ చాలా అవమాన భారంతో ఉన్నారు, రోషంతో వాళ్ళు మళ్ళీ వెతికారు. తిరిగి వెతికినప్పుడు
ఒక చోట వారికి ఒక మహర్షి ధ్యాననిష్టలో కూర్చుని ఉండగా అటు పక్కన గరిక వేస్తోందిట ఈ యాగాశ్వం, అది చూశారట. ఇంత వెతికిన తర్వాత ఈ యాగాశ్వాన్ని చూసేసరికి వారికి చాలా ఆనందం వేసిందండి. కానీ వెంటనే ఈ మహర్షిని చూస్తే కోపం వచ్చింది బాగా వాళ్ళకి. ఏంటంటే ఇది దాచిపెట్టుకుని ఇక్కడ ఏమి తెలియనట్టు కూర్చున్నాడు అని. అయితే వారు ఇంకా చెప్పారటండి, వాళ్ళ బుద్ధులన్నీ బెండుబారిపోయి కోపంతో దుర్బుద్ధి, ఎందుకు ఈ అశ్వాన్ని దొంగలించామని దూషించడం మొదలు పెట్టారట. అంతేకాటండి, కొంతమంది ఆయన పైకి వెళ్ళారట ఆయన కొట్టడానికి. ఇటువంటి సిచ్యువేషన్లో వీరికి ఎంత చెప్పినా కూడా అర్థం కాదు అని ఆ మహర్షి ఎవరో కాదు, కపిల మహాముని, ఆయన వీరిని అందరినీ కూడా క్షణమాత్రంలో బూడిద చేశాడు, దగ్ధం చేశాడు వీళ్ళందరినీ. దాంతో ఎన్ని రోజులైనా ఎంతైనా కూడా ఈ సాగరులు అంటే సగరమా చక్రవర్తి కుమారులు రాకపోవడంతో సగరుడు ఏం చేశాడంటే అంశుమంతుడికి ఆజ్ఞ ఇచ్చాడు, వారు ఎక్కడున్నారో వెతుకు బయలుదేరని. అంశుమంతుడు చాలా వెతికేటండి. వెతికి తన పినతండ్రులు ఎక్కడైనా ఉన్నారా అని ఒక చోటికి వెళ్ళిన తర్వాత అక్కడ కుప్పలు కుప్పలుగా అక్కడ భస్మమై ఉండడము, అక్కడ కొన్ని భూమికలో కూడా ఉండుంటాయి. అవన్నీ చూసిన తర్వాత ఆయనకు అర్థమైందట ఏమై ఉండొచ్చు అని. సరే, ఇక్కడ పినతండ్రులు ఈ విధంగా బూడిదైపోయారు, వీరికి కనీసం జలతర్పణ, ఎందుకంటే పక్కనే అశ్వం కూడా ఉంది, వీరికి జలతర్పణం అన్నా చేద్దాము. ఆ నీళ్ల కోసం వెతుకుతుంటే అక్కడెక్కడ నీళ్లు లేవుట. ఈ విధంగా నీళ్ల కోసం వెతుకుతుంటే ఒక మహానుభావుడు కనిపించాడు, ఆయన కపిల మహర్షి. ఆయన చెప్పాట, అంశమంతుడు ఎటువంటి వాడు ఆయనకి తెలుసు కాబట్టి, మహా గుణసంపన్నుడు కాబట్టి, నువ్వు జలతర్పణం ఎందుకు, దానికన్నా కూడా గంగను ఈ నీటిపై వీరి బూడిదలపై నువ్వు ప్రవహింపచేసావంటే అది గొప్ప మేలు జరుగుతుంది వీరికి, అంతకన్నా గొప్ప తర్పణ ఉండదు. కానీ అది నువ్వు వెంటనే చేయక్కలేదు, నువ్వు అశ్వాన్ని తీసుకెళ్ళి మీ అశ్వమేధ యాగం సమాప్తి చేయండి, దాని తర్వాత నువ్వు ఈ గంగను తెచ్చే ప్రయత్నంలో ఉండొచ్చు అని చెప్పారట. మంచిది అని అశ్వమంతుడు అశ్వాన్ని తీసుకొచ్చాడు. తన తండ్రికి పినతండ్రుల మరణం సంగతి ఏమి అప్పుడే చెప్పలేదు ఆయన. యజ్ఞ సమాప్తి అయిన తర్వాత చెప్పి సగరుడు చాలా బాధపడ్డాడు, అయ్యో ఇట్లా జరిగింది అని. అయితే చెప్పాట అంశవంతుడు. కాబట్టి ఈ కపిల మహర్షి ఈ విధంగా చెప్పారు, తాత ఈ వీరికి పినతండ్రులకి వారికి ఉత్తమ లోకాలు గంగ ప్రవహించినప్పుడే వస్తుంది అంటే, గంగని భూమి మీద, అప్పుడు భూమి మీద లేదు గంగ, సో గంగని భూమి మీదకి ఏ విధంగా తీసుకురావాలి అని అప్పటి నుంచి ఆయన యోచించి ఆయన ముసలివాడయ్యాడు కాబట్టి ఇంకా తపస్సు చేసే ఒక ప్రయత్నం కూడా ఎక్కువ చేయలేడు కాబట్టి విఫలుడయ్యాడు. ఆ విధంగా ఆయన కాలధర్మం చెందాడు అని చెప్పారండి. ఇక మంత్రులు పురజనులందరూ కూడా అంశుమంతుడు యోగ్యుడు అని చెప్పి ఆయన్ని రాజు చేశారు. ఆయన కూడా తన జీవితంలో ఎంతో ప్రయత్నించాడు, కానీ గంగను భూమి మీదకి అవతరణ చేసేంత శక్తి చేశాడు. ఆయన తర్వాత దిలీపుడు, ఆయన కూడా గంగను భూపైకి తెచ్చేందుకు ప్రయత్నం చేశాడు, విఫలుడయ్యాడు. తర్వాత దిలీపుని కొడుకు భగీరథుడు అని చెప్పారు స్వామి. ఆ భగీరథుడు ఎంతో తేజవంతుడు అని చెప్పారు. ఈ భగీరథుడు ఎంతకాలమైనా ఆయనకి సంతానం లేకపోయేసరికి సంతానం కొరకు, గంగావతరణం కొరకు, ఈ రెండింటి కొరకు ఆయన గొప్ప తపస్సు గోకర్ణానికి వెళ్ళాటండి. అక్కడ జితేంద్రుడి ఆయన ఎండలో మాసానికి ఒకసారి మాత్రమే తినేవాట ఆయన, ఒక నెలకు ఒకసారి. ఆ విధంగా తింటూ ఘోర తపస్సు చేశాట. అట్లా చేసినప్పుడు ఆయనకి భగవత్ సాక్షాత్కారం అయింది. అయితే గంగావతరణ కోరాటండి. కోరినప్పుడు నారాయణుడు చెప్పాట, అట్లాగే వంశాభివృద్ధి కూడా కోరాట. నారాయణుడు చెప్పాట, నీకు వంశాభివృద్ధి జరుగుతుంది, అయితే నువ్వు అడిగిన మొట్టమొదటి వరం చాలా కష్టమైనది, కాకపోతే నువ్వు మంచి కార్యం కోసం, మంచి పని కోసం అడిగే ఒకటి నేను ఒకటి చెప్తాను. ఈ గంగ అవతరించినప్పుడు దాని తాకిడి చాలా గొప్పగా ఉంటుంది. ఆవిడ మహా తీవ్రగామిని కాబట్టి ఆవిడని భరించే శక్తి ఈ భూమికి ఉండదు. ఒక్క పరమశివుడు మాత్రమే ఆ పని చేయగలడు. కాబట్టి నువ్వు ఆయన్నే వేడుకో, అప్పుడు గంగని తప్పకుండా నేను ఇస్తానని చెప్పాటండి. భగీరథుడు అప్పుడు హరి గురించి ప్రార్థించాడు, హరుడి గురించి ఆయన తపస్సు చేశాడు. అప్పుడు హరుడు ప్రసన్నుడై, సరే నేను దిగిన గంగని నా జటాలలో నేను బంధిస్తానని చెప్పి అదే విధంగా చేశాడండి. అట్లా బంధించి ఆయన 7 పాయలుగా వదిలేస్తండి గంగని. 7 పాయలు, వాటి పేర్లు చెప్పారు స్వామి. ఒక పాయ పేరు హ్రాదిని, ఇంకొక పాయ పేరు నళిని, ఇంకొక పాయ పేరు పావని. ఈ 3 పాయలు తూర్పుకు ప్రవహించే నదులుగా బయలుదేరాయిట. ఇక సుచక్షు, సిత, సింధు అని ఇంకో 3 నదులు పడమిటికి ప్రవహించే నదులుగా బయలుదేరాయిట. ఇక ఒక 7వ పాయ మాత్రము భగీరథుడి వెంట బయలుదేరింది, ఆ రాజర్షి వెంట బయలుదేరింటండి.
ఆవిడ పేరే క్రమేణా భాగీరథి అని వచ్చింది. అంటే భగీరథుడు వెంట బయలుదేరిన పాయ పేరు భాగీరథి అని వచ్చింది. ఆ పాయను వెంట తీసుకెళ్ళేట భగీరథుడు. అంటే చూడండి, ఈ కథ చెప్పడంలో ఏం చెప్తున్నారంటే, ఈ భూప్రపంచంలో చక్కని పవిత్రమైన గంగ లాంటి జలము రావడానికి కారణము మహా స్వార్థరహితులైన భగీరథుడు లాంటి రాజులు వాళ్ళు చేసినందువల్ల వచ్చాయి ఇవి. దానివల్ల సస్యశ్యామలం జరిగింది. అంతకుముందు నదులు లేవా అంటే ఉండుండొచ్చండి, కానీ గంగ లాంటి నది లేదు. ఆ పవిత్రత కలిగిన మాట అక్కడ దగ్గర ప్రదేశానికి పైకి ఉత్తమ లోకాలు వచ్చాయి. అంతేకాక రాజ్యం వెళ్ళడంలో ఈయనకి ప్రజామన్నలను పొందట, వీరికి పడుకోవాలని లేదు, ఇంకా కథలు వినాలని ఉంది. అందుకని ఆ విశ్వామిత్రుడు ఆ రాత్రి వారు పడుకున్నా కూడా నిద్ర పట్టగత వంశీయులు పూర్వజులు ఎటువంటి ఘనకార్యాలు చేశారని చెప్పుకుంటూ కూడా ఆ విధంగా రాత్రికి పడుకున్నారటండి. వారు ఒక 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 ప్రదేశం నుంచి వెళ్తున్నప్పుడు అక్కడ చెప్పవలసిన కథ ఒకటి వచ్చిందండి. అక్కడ ఆ కథ చెప్తాను అని పొద్దున్న పూట చెప్తాను అంటే రాముడు అన్నట్టు ఇప్పుడు చెప్పచ్చు కదా సంబంధించింది. వీరు ఒక నగరం వారికి కనబడుతుంది. ఒక మిట్టెపైకి వెళ్తే ఆ నగరం చాలా దగ్గరగా ఉన్నట్టు కనబడుతుంది. అప్పుడు రాముడు అన్నట్టు విశ్వామిత్రుడితో, అది చాలా దగ్గరగా ఒక నగరం ఉన్నట్టుంది, అక్కడికి వెళ్ళిపోతామంటే అలా అనిపిస్తుంది, సాయంత్రానికి కూడా మనం అక్కడికి చేరితే చాలా గొప్పే అన్నట్టు ఆయన. అది కూడా ఇంత దగ్గరగా ఉంది కదా అన్నట్టు అనిపించింట. అయితే ఆ విశ్వామిత్రుడు చెప్పాట, కానీ ఇప్పుడు చూడు అని వాడు కిందకి నడిచి పల్లానికి వెళ్తే కనుక అది అసలు కనబడట్లేట. ఆ విధంగా వాళ్ళు సాయంత్రానికి నడిచినా కూడా అది దాని దగ్గరికి వెళ్ళలేకపోయారట. అప్పుడు పొద్దున్న అసలు ఈ నగరం సంగతి ఏమిటి అంటే, నేను సాయంత్రం చెప్తాను అని విశ్వామిత్రుడు దాని దగ్గరికి వచ్చినప్పుడు చెప్తాను అని చెప్తే దాని గురించి గుర్తు చేశాట రాముడు. అప్పుడు కథ చెప్పడం మొదలుపెట్టాడు. కశ్యపుడికి దితి అదితి అని ఇద్దరు భార్యలు ఉన్నారు. ఆయన కశ్యపుడు ప్రజాపతి. ఈ దితిపుత్రులు మహాబలవంతులు, దైత్యులు అంటారు వారిని. అదితి పుత్రులు మహాధార్మికులు, వారు ఆదిత్యులు. అయితే వార్ధక్యము, చావు అంటే మృతి, అనారోగ్యము ఇవేమీ లేకుండా అమృతం కోసం వీళ్ళు ప్రయత్నించాలని అనుకుంటే పాల్కడలి చిలకాలి అని ఎవరో చెప్పారు, బ్రహ్మ చెప్పారంటే ఆ విధంగా వారు దానికి ఆదిత్యులు దైత్యులు ఇద్దరూ కూడా పూనుకున్నారు. అయితే వారు ఏం చేశారంటే అండి, మందర పర్వతాన్ని, ఈ క్షీరసాగరం ఉంది చిలకడానికి మందర పర్వతాన్ని వాళ్ళు కవ్వంగా చేసుకుని, వాసుకి అన్న గొప్ప సర్పాన్ని తాడులాగా చేసుకుని, ఆ వాసుకి తలవైపు దైత్యులు పట్టుకుంటే దాని తోక వైపు ఆదిత్యులు పట్టుకుని వారు ఆ మందర పర్వతాన్ని కవ్వంగా చిలకడం మొదలుపెట్టారు. అయితే మొట్టమొదటండి ఆ చిలుకుతున్నప్పుడు ఆ రాపిడికి, ఆ మందర పర్వతానికి ఉన్న రాపిడికి వాసుకి చాలా నొప్పిగా ఉందిట. ఆ నొప్పి భరించడానికి అది ఏం చేసింది అంటే అక్కడ బండరాళ్ళని వాటిని కొరుకుతూ అది దాని విషాన్ని కక్కింది. ఆ విషయం క్రమక్రమంగా అది ఎంతో గొప్పగా హాలాహలంగా తయారయ్యి అది ఈ సర్వం సృష్టి అంతా అది స్ప్రెడ్ అవుతుంది. అది చూసి వారు భయపడి విష్ణువుని ప్రార్థించినప్పుడు స్వామి ఇక్కడ రాసింది ఏంటంటే, హరియే శివుడి రూపం దాల్చేటండి. మొదట హరిగా కనబడి తర్వాత శివుడి రూపం దాల్చి ఆయన హరుడిగా వాటిని, నేనే మొట్టమొదటి దైవాన్ని కాబట్టి, మీ అందరికీ అగ్రజుణ్ణి కాబట్టి దీన్ని నేను మొట్టమొదట వచ్చిన దాన్ని నేను స్వీకరిస్తాను అని చెప్పి ఆయన స్వీకరించారట దీన్ని. ఇక ఈ లోపల కవ్వ మునిగిపోతూ ఉంటాం, ఆ మందర పర్వతం మునిగిపోతుంటే వాళ్ళు మళ్ళీ విష్ణువుని ప్రార్థిస్తే ఆయన కూర్మావతారం ఎక్కి దాన్ని ఎత్తి పెట్టారు. ఇంకా సాగుతోంది, అన్ని సరిపోయాయి, ఆ కవ్వం పడిపోకుండా ఇంకా వాళ్ళు మదనం చేస్తున్నారు కాబట్టి క్రమేపీ ఏమైంది అంటే మొట్టమొదట ధన్వంతరి ఉద్భవించాడు. ఆయన కమండలము ఆ రుద్రాక్షలవన్నీ ధరించి ధన్వంతరి ఆయన సకల రోగాలు నివారణ చేసే ఒక యోగి. ఇక ఆయన తర్వాత ఒక రౌండ్ బాల్ లాగా వచ్చింటండి, ఒక బుడగలాగా వచ్చింట, చాలా గోళంగా ఉందిట, విచిత్రంగా ఉంటే రంగురంగుల్లో ఉందిట. అది ఒక్కసారి పగిలి ఎన్నో చిన్న గోళాల్లాగా అయిపోయి ఒక గోళ నుంచి ఒక చక్కని సుందరి వచ్చింట. వీరు అప్సరసలు. వారు దేవతల దగ్గరికి దైత్యుల దగ్గరికి వచ్చేసి వారు
నన్ను పెళ్లి చేసుకుంటే వారెవరు కూడా ఒప్పుకోలేట. అప్పుడు వారు స్వేచ్ఛా విహారుల్లో వెళ్ళిపోయారట. తర్వాత సముద్రుడి కూతురు పుత్రిక అయిన వారుని ఆవిడ సుర తీసుకొచ్చింది లోపల నుంచి. ఈ సురని అసురులు వద్దన్నారు, అంటే దైత్యులు వద్దన్నారు. దేవతలు ఆ సురతకు తీసుకున్నారు, కాబట్టి వాళ్ళు సురులు అయ్యారు. అప్పటి నుంచి వాళ్ళు సురులు అయ్యారు దేవతలు, వీళ్ళు తీసుకొని వారు అసురులు అయ్యారని స్వామి చెప్పారు. ఇక చివరికి అమృతం వచ్చింది. ఆ అమృతం వచ్చేసరికి గొప్పగా ఘర్షణ మొదలైంది ఈ దేవతలకి రాక్షసులకి. వాళ్ళకి ఘర్షణ మొదలయ్యి చాలా వరకు ఈ రాక్షసులని, ఆ దైత్యులని దేవతలు సంహరించేశారు. ఒక్కరూ మిగలలేదు చివరికి. ఇంకా కొంత అటువంటి దేవతలు ఇంకా రాక్షసులు ఇంకా కొంచెం బలం వస్తుంది అనుకున్నప్పుడు మోహిని అవతారం ఎత్తి విష్ణువు అమృతాన్ని అంతర్ధానం చేసేట. దాంతో ఇంకా రాక్షసులు దైత్యులు ఎవ్వరు మిగలలేదు, అందరూ సంహరించబడ్డారు. అయితే ఇప్పుడు ఈ కశ్యపుడి భార్య దితి ఇవిడ శోకిస్తోంది. ఎందుకంటే ఒక్క పుత్రుడు కూడా మిగలకుండా అందరూ చనిపోయారు. అదితికి పుత్రులందరూ ఉన్నారు, ఇప్పుడు పుత్రులందరూ, ఎందుకంటే వారంతా అమృతం గ్రోలేరు. ఇక్కడ పుత్రులు పోయేసరికి ఆవిడ శోకం చూస్తే దీర్ఘాయుషుడు ఒక్కడన్నా ఉండలేదే. అంటే కశ్యపుడు ఆయన సర్వజ్ఞుడు కాబట్టి నువ్వు అలా దుఃఖించకూడదు, ఏ విధంగా జరగాలో ఆ విధంగా జరిగింది అని, దీర్ఘాయుష్యుడున్న పుత్రుడి కోసం నువ్వు కనుక తపస్సు చెయ్యి అని తపస్సు. కానీ ఆయన వెళ్ళేప్పుడు చెప్పాటండి దితికి, తపస్సు శుచి నియమం తప్పకుండా చేయాలి అని చెప్పాట. ఆవిడ ఇంద్రుణ్ణి జయించే పుత్రుడి కోసము నేను తపస్సు చేస్తున్నానని చెప్పి ఆవిడ తపస్సు చేయడానికి వెళ్తుంటే ఇంద్రుడికి ఊరుకుంటాడండి. ఆయన ఒక పిల్లవాడి వేషం వేసుకుని ఆవిడికి సపోర్ట్ చేసే ఒక అసిస్టెంట్ లాగా వెళ్ళాడు. వెళ్ళి ఈవిడ గమనిస్తున్నాడు ఈవిడ తపస్సు ఏ విధంగా అవుతోంది అని. ఆవిడ తపస్సు చక్కగా చేసింది. అయితే ఆ తపస్సు ఫలించి ఆవిడ గర్భం ధరించింది. గర్భం ధరించి ఇంకా దగ్గరికి వస్తోంది, 9వ నెల దగ్గరికి వస్తుంది అనుకున్నప్పుడు ఆవిడ ఆ ఆయాస భారంతో తపస్సు అంతగా చేయలేక ఆవిడ ఒకరోజు కాలం కాని కాలంలో ఆవిడ ఇటువైపుకి తల పెట్టకూడదు, అటువైపు తల పెట్టి, కాళ్ళు పెట్టవలసిన ప్రదేశంలో తల పెట్టి, తల పెట్టవలసిన ప్రదేశంలో కాళ్ళు పెట్టి తల విరబోసుకుని పడుకుందిట. ఇది శుచి నియమం తప్పడం అని తెలుసుకుని ఇంద్రుడు ఆ సమయంలో ఆయన సూక్ష్మరూపం ధరించి ఆ దితి గర్భంలోకి వెళ్ళి అక్కడ ఉన్న గర్భంలో ఉన్న పిండాన్ని 7 ముక్కలు చేసేటండి. ఆ పిండాలు వాటిని మరుదహ అన్నట్ట వాళ్ళది. వాటిని అంటే ఏడవద్దు అన్నట్టు అవి ఏడవడం మొదలు పెడితే. అయితే బయటకు వచ్చిన తర్వాత దితికి చెప్పాట, చూడమ్మా నేను ఇంద్రుణ్ణి, నువ్వు నన్ను చంపాలి అనుకుని నువ్వు నా శత్రువుని తయారు చేస్తున్నప్పుడు నన్ను నేను రక్షించుకోవడం నా విధి. అయితే నువ్వు గనక నియమంతో ఉన్నప్పుడు నేనేం చేయలేదు, శుచి నియమాలు తప్పవు కాబట్టి నేను చేయాల్సి వస్తుంది. అయితే నువ్వేం కంగారు పడకు, ఈ 7 నువ్వు కూడా నాకు అమ్మలాంటి దానివే కాబట్టి ఈ 7 నేను మరుద్గణాలుగా వారికి దేవతల స్టేటస్ ఇస్తాను అని చెప్పి 7 మరుద్గణ ఆ ప్రదేశం ఈ స్థలము. ఈ స్థలం ఇక్కడ ఇక్ష్వాకు అలుంబసా దేవి పుట్టిన ఒక ఆయన విశాలుడు అని ఆయన పాలించాడు దేశాన్ని, కాబట్టి దీన్ని విశాల దేశము అంటారు. ఈ విశాలునికి హేమచంద్రుడు, ఆయనకి సుచంద్రుడు, ఆయనకి ధ్రూమ్రాస్పుడు, ఆయనకి సృంజయుడు, ఆ సృంజయుడికి సహదేవుడు, సహదేవుడికి కుశాశ్వుడు, ఆయనకి సోమదత్తుడు, ఆయనకి కాకుత్సుడు, ఆయనకి సుమతి అని ఈ విధంగా పుట్టారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ పరిపాలిస్తున్న వారు సుమతి అని విశ్వామిత్రుడి కథ సంపూర్ణం చేశాడండి. అయితే వారు ఆ రాజ్యానికి వెళ్ళి అక్కడ ఈ లోపల సుమతి విశ్వామిత్రుడు వచ్చాడు అన్న వార్త తెలుసుకుని రావడము, వీరందరినీ ఆ రాజ్యంలోకి తీసుకెళ్లడము, చక్కని అతిథి ఇవ్వడు, ఇవన్నీ జరిగాయని చెప్పారు. ఈ విధంగా ఈ రామాయణంలో మార్గంలో ఎన్నో చక్కని కథలు విశ్వామిత్రుడు లాంటి వారు చెప్పడం. ఎందుకంటే అండి విశ్వామిత్రుడు ఎన్నో సంవత్సరాలుగా, 100 సంవత్సరాలుగా ఆయన అవన్నీ చూసిన ఆయన. ఈ పిల్లలకు కూడా ఎంతో రమణీయంగా ఉండి వారు ఏ విధంగా ఇటువంటివన్నీ వచ్చాయి, వంశాలు ఎవరి ద్వారా ఇటువంటి కొన్ని ఘనకార్యాలు జరిగాయనే విషయాలు ఎంతో చక్కగా మార్గమధ్యంలో వారికి అసలు అలసట అనిపించుకోకుండా చెప్పుకుంటూ వెళ్ళే కథలు ఎన్నో ఉన్నాయి రామాయణంలో. ఇక వాళ్ళు తిరిగి మిథిలకు ప్రయాణం అవుతున్నారండి. ఒక సుందరమైన నిర్మానుష్యమైన ఒక పాతబడిన పరసాలకు వచ్చారండి. అక్కడ రాగానే రాముడు ఈ ప్రదేశంలో ఎవరో మహనీయులు ఎవరో ఉండి నివసించి తపస్సు చేస్తుంటారు కదా అని అడిగితే విశ్వామిత్రుడు చాలా సంతోషించాడు. ఆయన అనుకున్నట్ట, చాలా చక్కగా చెప్పావు రామా, నీ ఊహ అది నిజమే. ఇక్కడ గౌతమ్ మహర్షి ఆయన తపస్సు చేశాడు. ఇది గౌతమ్ మహర్షి ఆశ్రమం. ఆయనకి భార్య అహల్య. ఆ అహల్యది లోకోత్తరమైన సౌందర్యం. వారిద్దరూ కలిసి ఇక్కడ ఎంతో పుణ్యమైన జీవితం గడుపుతూ ఉండేవారు. అయితే ఈ అహల్య సౌందర్యం విని
అది ఏమిటో చూడగోరి ఒకనాడు గౌతముడు ఆశ్రమంలో లేని సమయంలో ఇంద్రుడు గౌతముడి వేషం వేసుకుని రావడం వల్ల ఆ గౌతముడు అనుకుని సపర్యలు చేస్తూ ఉంటుంది ఆ అహల్య. అయితే ఈ లోపల గౌతముడు మళ్ళీ తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చేసరికి చూసేసరికి వచ్చి ఆ గదమాయించాడు. ఎరా నా వేషం వేసుకుని వస్తావా అని గదమాయించేసరికి అదృశ్యం అయిపోయాట ఇంద్రుడు భయపడి. ఇక అహల్యను చూసి ఆగ్రహంతో గౌతముడు శాపం ఇచ్చాడు. నువ్వు ఇంద్రియాలకింత వశమైపోయావు కాబట్టి నువ్వు నీచమైన ఒక రాయిలాగా పడి ఉండు, ఎటువంటి ఒక ప్రాణము లేనటువంటి స్థితిలో, ఒక స్మృతి లేనటువంటి స్థితిలో, స్పృహ లేనటువంటి స్థితిలో పడి ఉండు అని శాపం ఇచ్చాట. ఆవిడ పాపం వణికిపోయి గౌతముడి పాదాల మీద పడి నేను తెలిసి ఏ పాపము చేయలేదు మీరు అనుకుని ఈ సేవ చేశాను అని అన్నప్పుడు గౌతముడు కాస్త ఆగ్రహం తగ్గి ఆయనకి కాస్త కరుణ కలిగి ఆయన అన్నట్ట, నేనేం చేయగలను, శాపం ఇచ్చిన దాన్ని నేను వెనకాలకి తీసుకోలేను, అయితే ఒకటి మాత్రం అవుతుంది, నీకు అతి త్వరలోనే అవతారమూర్తి ఇక్కడికి నడుచుకుంటూ వస్తాడు రాముడు, ఆయన కాలు సోకి నీకు శాప విమోచన అవుతుంది అని చెప్పి ఆయన వెళ్ళిపోయాట తను తపస్సు చేసుకోవడం హిమాలయాలకి. ఇక్కడ అహల్య ఆ దారి పక్కన ఒక చోట ఆవిడ పడుండి అక్కడ ధూళిపడి ఆవిడ ఒక వికారంగా ఉండిపోయి ఎవరికి ఏమీ తెలియకుండా అక్కడ ఎవరైనా అది ఒక రాయిలానే చూస్తే అది రాయాలనుకునేట్టు ఒక స్థితిలో వెనకాల ఎవరికి కనవ ఒక పొదచాటు ఉందిటండి ఆవిడ. అలా ఉండిపోయింది ఆవిడ. ఇది మాట చెప్పేసరికి రాముడు చాలా ఆశ్చర్యపోయాడు. ఏమిటి మీరు చెప్పే కథలో నా పేరు చెప్పారు అంటే నేను ఆ శాప విమోచనం చేసేదంటే అవును రామ అని విశ్వామిత్రుడు చెప్తాటండి. నా రాకకి వేచి ఉందే, పాపం ఎప్పటి నుంచి వేచి ఉందో పదండి అటువైపు అని రాముడు బయలుదేరట. ఈ విధంగా వాళ్ళు వెళ్తుంటే అక్కడి నుంచి ఆ దూరం నుంచి ఒక వనిత పడుకుని ఉన్నట్టే, ఒంగుని పడుకుని ఉన్నట్టే అనిపించిన ఒక ప్రదేశానికి వెళ్ళి ఏమిటా అని చూస్తున్నాం కానీ ఆ కాలు ఇంకా అక్కడ సోకలేదు కూడా సోకలేదుటండి రాముడిది. అయితే ఆ వైబ్రేషన్ వల్లే ఆవిడకి శాప విమోచనం అయిపోయింది అని స్వామి చెప్పారు. ఆ శాప విమోచనం అయిపోయిన తర్వాత ఆవిడ లేచి రాముడిని చూసి ఎంతో సంతోషించి ఆ దివ్యమో మంగళ విగ్రహాన్ని చూసి సంతోషించి ఆయన పాదాల మీద పడి వచ్చావా తండ్రి అని ఆవిడ స్తోత్రం చేసింట. ఈ లోపల అక్కడికి గౌతమ్ మహాముని కూడా వచ్చేసాట. ఆయన వచ్చి కూడా శ్రీరాముని స్తుతించాట. ఇట్లా ఇది ఒక చక్కని కీర్తనలో త్యాగరాజస్వామి వర్ణించారండి. ఎందుకంటే త్యాగరాజస్వామి కీర్తనలన్నీ కూడా రామాయణంలో వాల్మీకి మహర్షి ఇచ్చిన ఘట్టాలే ఆయన కీర్తనలో పెట్టారు. ఒక చక్కని కీర్తన అమృతవాహిని అన్న రాగంలో ఉన్న కీర్తనలో ఆయన చెప్పారు ఈ విధంగా, శ్రీరామ పదమ నీ కృప చాలునే చిత్తానికి రావే, దారిన శిలై శాపము తాళక వారము నీరునుగార్చగా సుర అహల్యను సూచి బ్రోచితి అరీతి ధన్యుషేయవే త్యాగరాజగేయమా శ్రీ రామ పాదమా నీ కృపజాలునే చిత్తానికి రావే. రామపాదాన్ని కీర్తిస్తూ అన్నారండి, చిత్తానికి రావే నీ కృప చాలన్నారండి. రాముడు మొత్తం మంగళమైన స్వరూపం చూడక్కర్లేట అని చెప్తూ ఈ అహల్య శాప వృత్తాంతం ఆయన గుర్తు చేశారు మనకి. దారిన శిలయై శాపము తాళక వారము కన్నీరు, అట్లా కన్నీరు కారుస్తూనే ఉండేటండి ఆవిడ రాముడు వచ్చేంత వరకు. అంటే పాపభారం అన్నమాట అది. ఆ విధంగా కారుస్తున్నప్పుడు అది చూసి ఓ సూర అహల్యను చూసి బ్రోచితివి, అహల్యను అట్లా చూస్తూనే నువ్వు బ్రోచావు కదా, అదే రీతిలో మమ్మల్ని కూడా నువ్వు నీ పాదం తగిలిచ్చి మమ్మల్ని అందరినీ లోటస్ ఫీట్ ఆ పాదాన్ని మాకు తగిలిచ్చి మమ్మల్ని కూడా బ్రోచరాదా అని అడిగారటండి. ఆ విధంగా అహల్య శాప విమోచనం అయిపోయిన తర్వాత విశ్వామిత్ర బృందం అంతా కూడా ఇక మిథిల వైపు పయనించారు. సాయం సమయానికి మిథిల చేరారండి వీళ్ళు. మిథిల చేరేసరికి అక్కడ వాళ్ళు వెళ్ళిన తర్వాత రామలక్ష్మణులతో పాటు సంజయవార్చుకున్నారు. అక్కడ చెరువు గట్టుపై కూర్చున్నాడు విశ్వామిత్రుడు. అందరూ కూర్చున్నారండి. ఎందుకంటే జనక మహారాజు వీరి లోపలికి ఆహ్వానించాలి, వారు అట్లా లోపలికి వెళ్ళిపోలేరు. అయితే
అక్కడ కొంతమంది భటులు అటువంటి వాళ్ళందరూ ముఖ్యమైన వారు ఉండి ఎవరెవరు వస్తున్నారా అని చూస్తున్నారు. వారు వెళ్ళి చెప్తున్నారు. వారి వారి స్తోమత, వారి వారి తాహతు బట్టి ఎవరొచ్చి వారిని ఇన్వైట్ చేయాలి అనేది వారికి ఉండేది. కాబట్టి ఇక్కడ విశ్వామిత్ర మహర్షి వచ్చారు అనగానే జనక మహారాజు తన పురోహితుడు, ముఖ్య పురోహితుడైన శతానందుడు, ఈ శతానందుడు అంటే ఆయన గౌతమ మహర్షి అహల్య కొడుకే అండి. ఆయన జనకుడు మధ్య పురోహితుడిగా ఉన్నాడు. ఆయన్ని పంపించాడు. ఆయన వచ్చి ఎంతో గౌరవ మర్యాదలతో ఆయన ఆహ్వానించాడు. విశ్వామిత్రుణ్ణి, రామలక్ష్మణుని అందరినీ ఆహ్వానించి ఒక పల్లకీలో వారందరి సామాను పెట్టించి తన నడుస్తూ వీరిని ముందర తీసుకువెళ్ళి ఆ రాజవీధిలో వెళ్తున్నప్పుడు స్వయంగా ఆ రాజవీధికి వరకు వచ్చేసరికి జనక మహారాజు వచ్చేసాట. ఆయన వచ్చేసి ఎదురేగాడు. ఎందుకంటే విశ్వామిత్ర మహర్షి అంటే ఆయన బ్రహ్మర్షి అండి. ఆయన అంటే వశిష్ఠుడు అంటే వీరందరికీ ఎంత గొప్ప గౌరవం ఉండేదంటే ఆయన ఇన్విటేషన్ పంపించారు విశ్వామిత్రుడు. ఆయన వచ్చేసరికి ఆయన రాజవీధిలో వచ్చి ఆయన పిలిచాడు, తీసుకువెళ్ళి వారిని విడిదిలో పెట్టాడు. ఈ లోపల ఎవరు వీరు అని రామలక్ష్మణులను చూసి జనకుడు అడిగేసరికి, ఎందుకంటే అండి మట్టిలో మాణిక్యం లాగా ఒకవేళ అంత ప్రయాణం చేసి ఎంత దుమ్ము ధూళి ఉన్నా కూడా ఈ రామలక్ష్మణుల తేజము ఎవరు కూడా దాచలేరు. వారిని చూస్తూనే ఎవరన్నా సరే అలా చూస్తూ ఉండిపోవాల్సిందే. కాబట్టి వారిని చూసి అడిగేటండి. అప్పుడే అడిగేసట జనకుడు, ఓ మహర్షి వీరెవరు అంటే, మరి పుట్టుపూర్వోత్తరాలు అవన్నీ చెప్పాలని నేను కొందరు చెప్పడం మొదలుపెట్టాట, కానీ అన్నట్టు నేను తర్వాత మళ్ళీ విడిదికెళ్ళిందో చెప్తాను అన్నట్ట. ఇక ఒక సుందరమైన ఉద్యానవనంలో వారికి విడిది ఏర్పాటు చేశారండి. చెప్పాట జనకుడు, యజ్ఞం ఇంకా 12 దినాలు ఉంది పడుతుంది. ఈ రోజు చెప్పారు నాకు పురోహితులందరూ, ఇంకా 12 రోజులు అది ఉంటుంది అని. కాబట్టి అంతవరకు కూడా మహర్షి, రాజకుమారి మీరు ఈ రాజ్యమందే ఉండి మా అతిథులుగా ఉండి మీరు ఇంకా ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడ తమ అనుగ్రహం ఇవ్వవలసింది అని కోరుకునేసరికి చాలా ఆనందంగా విశ్వామిత్రుడు కూడా ఒప్పుకున్నట్ట. రామలక్ష్మణులు కొంత మనసులో అనుకున్నట్ట, అమ్మో ఇంకో 12 రోజులు ఉండాలా అని అనుకున్నారట. అయితే జనక మహారాజు యొక్క ఘనత చూశారట వారు, జనక మహారాజు యొక్క హ్యూమిలిటీ చూశారట వారు. చూసి ఒకళ్ళు వాళ్ళు వాటి గురించి చెప్పుకుంటూ వాళ్ళ వసతులకు వెళ్ళిపోయారట ఆ రాత్రికి. మొన్నాడు పొద్దున్నే విశ్వామిత్రుడు రామలక్ష్మణులు లేచి వచ్చిన తర్వాత వారికి క్షీరము అటువంటివన్నీ ఇచ్చి వారిని ఫలములు పానీయములు తాగి తొందరగా వచ్చి కూర్చోమన్నట్టు. ఎందుకంటే కొంతసేపట్లో జనకుడు వస్తాడు అని చెప్పాట. జనకుడు రానే వచ్చాడు. అయితే శతానందుడితో పాటు వచ్చి అర్ఘ్యపాద్యాలు అవన్నీ ఇచ్చిన తర్వాత వారు ఒక ఉన్నతాసనం పైన అప్పుడు విశ్వామిత్రుడు అడిగేట, నువ్వు నిన్ను అడిగావు కదా ఈ రామలక్ష్మణుల గురించి చెప్పమని, వారి గురించి చెప్పమందువా అని అడిగేట. ఆయన అనేసరికి జనకుడు చాలా సంతోషించి, స్వామి ఇక మీ ఎదురుకుండా కూర్చున్నప్పుడు మీరు ఏం చెప్పితే, మీరు ఏ విధంగా ఈ కాలక్షేపం చేయాలని మీరు అనుకుంటున్నారో అదే సత్సంగం. అప్పుడు విశ్వామిత్రుడు తాను దశరథుడి దగ్గరికి వెళ్ళినప్పటి నుంచి యాగ సంరక్షణ వరకు, అహల్య శాపం వరకు కూడా అన్ని చెప్పాట. చెప్తూ మధ్యలో ఆయన మహాసమాధిలోకి వెళ్ళిపోతున్నట్ట ఆనందంతో. ఆయనంత గొప్ప జ్ఞాని అండి, తపస్వి. కానీ ఎంత భక్తుడంటే ఆయన రాముడికి చెప్తూ ఆయన కళ్ళలోంచి నీళ్ళు వస్తున్నాయట. మహాసమాధిలోకి వెళ్ళిపోతుంటే ఆయన్ని చూసి జ్ఞాని అయిన జనకుడు కూడా సమాధిలోకి వెళ్తున్నట్ట. ఆయనంత ఆనందపడిపోతున్నట్టు. మధ్యలో రామలక్ష్మణుని చూస్తున్నట్ట, ఏం దివ్యకాంతి, వీరు నిజంగా దేవతా స్వరూపాలే అని విధంగా ఆలోచిస్తున్నట్ట. బ్రహ్మ తేజస్సు చూస్తున్నట్టు, పిల్లల్ని చూస్తూ ఉండిపోయాట ఆయన. ఈ లోపల విశ్వామిత్రుడు అహల్య శాప వృత్తాంతం అంతా చెప్తున్నప్పుడు శతానందుడు అక్కడే ఉన్నాడండి. ఆయన ఒక్కసారి చాలా సంభ్రమాశ్చర్యాలతో ఆయన అన్నట్టు, ఏంటి మా అమ్మ శాప విమోచనం అయింది అని పులకితుడైపోయాట. ఆయన పులకితుడైపోయి రామలక్ష్మణుడికి నమస్కారం చేస్తూ ఆయన ఉన్నప్పుడు విశ్వామిత్రుడు అన్నట్ట, ఇంకా ముందర ఎన్నో విషయాలు చూస్తారు మీరందరూ అని చెప్పాట ఆయన. అయితే జనకుడికి ఇంత గొప్ప పిల్లల్ని నేను ఏదో మామూలు పిల్లలు అనుకున్నాను అని భావం వచ్చిందో ఏంటో ఆయన అన్నట్ట రామలక్ష్మణుడి వైపు చూసి, మీకు సరి అయిన వసతులు నేను ఏర్పరచలేకపోయాను అని అది చాలా చింతగా ఉంది నాకు, మీరు చెప్పండి ఏమీ అనుకోకుండా, మీకు ఎటువంటి సౌకర్యాలు కావాలో చెప్తే కనుక నేను అటువంటి సౌకర్యాలన్నీ మీకు ఎట్టిలోకుండా చేయకుండా నేను చూస్తాను అని ఎంతో వినమ్రతతో చెప్పాట. అప్పుడు రామలక్ష్మణులు, మేము పిల్లలము కాబట్టి మాకు సౌకర్యానికి ఎట్టిలోటు లేదు, అంటే ఎక్కడైనా అడ్జస్ట్ అయిపోతాం మేము అని చెప్పడం అండి అన్నట్ట. కానీ రాముడు అన్నట్ట, ఒకటి మాకుంది, మీరు అడుగుతున్నారు కాబట్టి మాకు ఒకటి మాత్రం ధ్యాస ఉంది అని విశ్వామిత్రుడు వైపు చూశాట. అప్పుడు విశ్వామిత్రుడు జనకుడితో చెప్పాటండి, రామలక్ష్మణుని శివధనుస్సు చూడగొరుతున్నారు, వారు ఇక్కడికి వస్తున్నప్పుడు నేను చెప్పాను ఈ విధంగా శివధనుస్సు గురించి. చెప్పినప్పుడు వారికి అప్పటి నుంచి కూడా చాలా కుతూహలంగా ఉంది శివధనుస్సును చూడాలని. అందుకని ఆ శివధనుస్సును కనుక చూడగలిగితే వారు ఆ భాగ్యం, ఎందుకంటే
ఆ రాముడు అసలు వచ్చేవాడు కాదు అన్న విషయం కూడా చెప్పాటండి విశ్వామిత్రుడు. ఆ కార్యం అయిపోయిన తర్వాత, యజ్ఞ కార్యం అయిపోయిన తర్వాత నేను జనక మహారాజు యజ్ఞానికి వెళ్ళాలి అని చెప్పినప్పుడు రాముడు లేదు, దశరథ నా జనకుడు గనక నన్ను ఇంటికి రమ్మన్నాడు కాబట్టి నేను వెళ్ళిపోతాను అని చెప్పినప్పుడు ఈ శివధనుస్సు యొక్క మాట చెప్పి నేను తీసుకొచ్చాను కాబట్టి దాన్ని మీరు చూడగోరుతున్నారు అన్నప్పుడు జనకుడు చాలా ఆనందపడ్డాటండి. జనక మహారాజు చాలా ఆనందపడి నేను తప్పకుండా రేపే యజ్ఞశాలకి తెప్పిస్తాను ఈ మహాధనుస్సుని అని యజ్ఞశాలకి తీసుకురమ్మని శతానందుడికి వారికి ఆజ్ఞ ఇచ్చేటండి. ఇంకా ఈ శివధనుస్సు గురించి ఆయన కొంత వృత్తాంతం కూడా చెప్పాడు. ఏ విధంగా అయితే నిమి చక్రవర్తి మొట్టమొదట వారి పూర్వీకుడు, ఆయన ద్వారా అక్కడి నుంచి 6వ రాజు దేవరాతుడు, ఆయనకి దేవతలందరూ మెచ్చుకుని ఏ విధంగా శివధనుస్సు ఇచ్చింది, అప్పటి నుంచి వీరి పూజాగృహాల్లో ఆ శివధనుస్సు ఎలా పూజలు అందుకుంటోంది, అది ఎన్ని బారువుల బరువు కలది, దాన్ని ఎవరు కూడా జరపడం లేక అని జరిగినప్పుడు ఒకానొక రోజు సీత జన్మం గురించి చెప్పి, ఈ సీత చిన్నప్పుడు ఆడుకుంటున్నప్పుడు తన పూల చెండు ఆ ధనుస్సు ఉన్న పేటిక కిందకి వెళ్ళేసరికి దాన్ని అవలీలగా ఆవిడ పక్కకి జరిపి తీసుకోవడం గమనించిన జనకుడు ఈవిడ సామాన్యమైన శ్రీమూర్తి కాదని తెలిసి ఈ శ్రీమూర్తికి వివాహం జరిపించాలి అంటే తన ప్రేమపుత్రిక ఈ సీతకి వివాహం జరగాలంటే ఈ శివధనుస్సును ఎక్కుపెట్టి, లేక ఎక్కుపెట్టడమే కాదు అల్లెతాడు కూడా బిగించి, అల్లెతాడు బిగించడమే కాదు దానికి ఒక శరమును కూడా దాంట్లో సంధించి విడవగలిగిన వాడు మాత్రమే సరి అయిన జోడి అన్న భావంతో అప్పటి నుంచి ఆయన ఆ సందేశము, ఆ చాటింపు వేయడం జరిగిందండి. ఆ చాటింపు ఇంతవరకు విని కొంతమంది రాజులు రావడము, ఇంకా యక్షులు దేవతలు వాళ్ళు కూడా రావడం ప్రయత్నించడం జరిగింది, కానీ అందరూ ఓడిపోయారు. ఓడిన వారికి ఎట్లా ఉంటుందండి? వారికి అవమానంగా ఉంటుంది. ఏమిటి నేను ఓడిపోవడం ఏమిటి అని వారికి అవమానంగా ఉంటుంది. కాబట్టి ఆ ఓడిన రాజులకు అసూయ అది ఉంది వారికి. అందుకని వారందరూ కూడుకుని ఈ రాజ్యం మీదకి దండెత్తారు. వాళ్ళు దండెత్తినప్పుడు వారితో పోరాడుతూ ఎంతో నష్టం అయిపోతుంది. కాబట్టి యుద్ధాల వల్ల 1 సంవత్సరం పాటు ఇటువంటి పోరాటాల్లో చాలా నష్టపోయింది మిథిలా రాజ్యం అని చెప్పాడండి జనకుడు. అయితే వీరిని ఏదో విధంగా జయించాలి అని చెప్పి ఆయన బ్రహ్మ గురించి తపస్సు చేస్తే ఆ బ్రహ్మ వరం వల్ల ఆయనకి గొప్ప సైన్యం, బలమైన సైన్యం దొరికి వారి చేతితో వీరందరినీ ఓడించడం జరిగిందండి. ఆ విధంగా ఈ శివధనుస్సు కారణమైంది మిథిలా నగరం కూడా సుక్షేమంగా ఉండడానికి అని చెప్పి ఈ రామలక్ష్మణులు చూస్తా ఉంటే అంతకన్నా ఇంకా గొప్ప విషయం ఏముంది. అయితే నాకు నియమం ఉంది. ఏమిటంటే ఆ నియమము శివధనుస్సు ఎక్కుపెట్టిన వారిని సీతకు ఇచ్చి వివాహం చేస్తాను అనే ప్రతిజ్ఞ నేను పూనాను అనే విషయం కూడా చెప్పి విశ్వామిత్రుడికి రేపు తెప్పించమంటారా అని అడిగేటండి. అనేసరికి విశ్వామిత్రుడు ఇంతవరకు వచ్చి శివధనుస్సుని చూద్దాము అని వచ్చి అది చూడకపోతే ఏమిటని తప్పకుండా తెప్పించండి అని చెప్పారటండి. ఇక మొన్నాడు పొద్దున్న ఎట్లా జరిగింది అనే విషయం చెప్తున్నారు. ఒక చాటింపు కూడా మిగతా రాజులు, ఎందుకంటే అండి జనకుడు ఈ శివధనుస్సుని అక్కడ చూపెట్టడానికి తెచ్చినప్పుడు అక్కడ ఏమో మిగతా రాజులు వాళ్ళందరినీ కూడా పిలవాలి కాబట్టి ఆ చాటింపు అదొక స్వయంవరం లాగా వేయిస్తే ఎవరు వచ్చి ప్రయత్నించినా ఎవరెత్తుతారో తెలియదు కాబట్టి అదే ఎందుకంటే ఇక్కడికైతే రాముడు తాను చూస్తానని అన్నాడే కానీ అది ఎత్తుతాను అని అనలేదు. కాబట్టి ఎవరు వచ్చి ఎత్తుతారో ఏమో, అది దైవ ఆజ్ఞ ఎట్లా ఉందో అన్న ఒక భావంతో ఆయన చాటింపు కూడా మళ్ళీ వేయించాడు. రేపు పొద్దున శివధనుస్సును అక్కడ తీసుకొస్తున్నారు అని. దాంతో ఇంకా మిగతా రాజులు కొంతమంది వారంతా వచ్చారు. ఇక్కడ శివధనుస్సు ఎట్లా వచ్చింది అనేది కొంచెము స్వామి చెప్పారండి. 8 ఇనుప చక్రాలు ఉన్న భోషాణాలు ఎంతో మంది, చాలా మంది బలాఢ్యులు, చాలా బలంగా ఉన్న వాళ్ళు మంగళవాద్య ఘోషలు అన్ని వస్తుంటే కూడా ఆ సభా మంటపంలో శివధనుస్సును తీసుకొచ్చారటండి. ఎందుకంటే అది చాలా పవిత్రమైనది, అది చాలా పూజనీయమైంది. దాన్ని మామూలుగా ఏదో ఒక ధనుసు తీసుకొచ్చినట్టు తీసుకురాలేరు. అట్లా వేద మంత్రాల మధ్యలో వాటిని తీసుకొచ్చారట, ఆ ఘోషల మధ్య. తీసుకొచ్చిన తర్వాత జనక మహారాజు ఇంకా ప్రకటన వేశాడు. ఆయన వేసి ఏం చేయాలంటే, ఇది మా పూర్వీకులైన శివధనుస్సు పూర్వీకులది కాబట్టి దీన్ని ఎక్కుపెట్టిన వారికి నా బిడ్డ సీతని ఇచ్చి నేను వివాహం చేస్తానని ప్రతిజ్ఞ పూనాను అన్న విషయం చెప్పాను. కూర్చున్నాడు. ఆయన కూర్చుని విశ్వామిత్రుడి వైపు చూశాటండి. అప్పుడు విశ్వామిత్రుడు రాముడి వైపు చూశాడు. రాముడు విశ్వామిత్రుడు మనసు తిరిగి ఆయన ఆజ్ఞ తీసుకుని ఆయన ఇంకా రివ్వున బయలుదేరేటండి. స్వామి ఈ విధంగా రాశారు. మొత్తము జరిగిన కథ అక్కడంతా కూడా ఒకే అర్ధ నిమిషంలో స్వామి చెప్పేశారండి. ఆయన రివ్వున వచ్చి ఎడమ చేతితో మూతను తీసేటండి, భూషణ మూతను తీసేట, కుడి చేతితో శివధనుస్సు అవలీలగా ఎత్తేసేటండి. అది చూసేసరికి అందరూ ఆశ్చర్యపోయారండి. ఏమిటి అంత సులభంగా జరిగిపోయిందని. 16 సంవత్సరాల పిల్లవాడు
ఇక ఈ దృశ్యం చూస్తున్న మహర్షులు, రాజులు, వేలకు వేల జనాలందరూ కరతాళాలు చేస్తున్నారు, జయజధ్వనులు చేస్తున్నారు. ఈ లోపల ఆ అల్లెతాడును కూడా సంధించేశాడు రామయ్య. ఆయనకి ఈ కుతూహలం అండి. ఈ 16 ఏళ్ల పిల్లవాడు ఈ కొత్త ధనువు, ఈ అస్త్రములు ఇవంటే దాని కుతూహలం. కాబట్టి అల్లెతాడును ఆయన సంధించాడండి. ఇక బాణం సంధించడానికి ఆకర్ణాంతం లాగేట్ అల్లెతాటిని లాగేసరికి ధనుస్సు పెళ్ళున విరిగిపోయింది, సగానికి సగం విరిగిపోయింది. ఆ ప్రళయ శబ్దానికి అక్కడ రాముడు, లక్ష్మణుడు, విశ్వామిత్రుడు, జనకుడు తప్ప అందరూ ఊర్చిపోయారు కొంతసేపు అని చెప్పారండి స్వామి. తర్వాత మూర్చండి తేరుకున్నారట. ఇంకా జనకుడు ఆనందానికి హద్దు లేదండి, ఆయన పరమహర్షితుడు అయిపోయాట. ఆయన విశ్వామిత్రుడిని చూసానట, ఓ మహర్షి, 3 లోకాల్లోనూ రాముణ్ణి మించిన బలశాలి పరాక్రమశాలి ఉండడు అని నాకు అర్థమైంది. మీరు చెప్పిన మాటలు సత్యం. కాబట్టి నా నియమాన్ని బట్టి నేను నా ప్రేమపుత్రిక అయిన సీతను రామునికిచ్చి వివాహం జరిపిస్తాను, ఇక మీ ఆజ్ఞ అన్నట్టండి. అంటే విశ్వామిత్రుడు, ఓ రాజా, రాముడు పితృవాక్య పరిపాలనుడు, దక్షుడైన పరిపాలన దక్షుడైన, తండ్రి ఆజ్ఞ లేదే ఏ పని చేయడు ఆయన. కాబట్టి నువ్వు చేయవలసింది ఏమిటి అంటే, సరి అయిన పురోహితుల్ని, జనుల్ని తీసుకుని వెంటనే మీరు చాలా వేగంగా పరిగెత్తగలిగిన రథాలని, అశ్వాల్ని తీసుకుని అయోధ్యకు పంపించి వారిని అయోధ్యలో దశరథ చక్రవర్తిని సంప్రదించవలసింది అని సలహా ఇచ్చాట. ఇక 12 రోజుల యజ్ఞము అవుతోంది, వీరిక్కడ విడుదల ఉన్నారు. వెంటనే అటువంటి వారిని జనకుడు పంపించాడండి. పంపిస్తే వారందరూ దశరథ 3 రోజులు ప్రయాణం చేసి మిథిల నుండి, మిథిల అంటే ఈ రోజుల్లో సంవేర్ నేపాల్ దగ్గర అవుతుందండి. ఈ అయోధ్య అంటే ఉత్తరప్రదేశ్లో వస్తుంది. కాబట్టి అక్కడికి 300-400 మైళ్ళ తేడా ఉంది. ఆ ప్రయాణం వారు ఆ రోజుల్లో ఎంత వేగంగా వెళ్ళినా కూడా వారు 3 రోజులు పట్టేట వారు. కాబట్టి మిథిల నుండి ఇంకా మంత్రులు, బ్రాహ్మణులు అందరూ కూడా అయోధ్య నగరానికి వెళ్తారు. వెళ్తే అక్కడ దశరథుడిని వాడు చూసుకుంటే, ఆ వయస్సులో కూడా ఆ దశరథుడు, ఆయనకున్న ప్రసన్నత, ఆయనకున్న రాజటీవీ చూసి వారు చాలా గొప్పగా ఆనందిస్తారండి. వారందరూ ప్రసన్నవదనంతో, రాజు కూడా వారు, ఆయన చక్రవర్తి. ఆయన మిథిలా నగరం అయోధ్యకి అది చూసుకుంటే గనక, పోలిస్తే గనక చాలా చిన్న రాజ్యం అని చెప్పాలి. అయితే అయోధ్యకి ఆయన చక్రవర్తి, ఆయన హుందా, ఆయన హోదా అవన్నీ చూసిన తర్వాత వీరికి కొంత భయం వేసింది మాట్లాడాలంటే. అయితే ప్రసన్నవదనంతో ఆయన ప్రోత్సహించాట, చెప్పండి ఏమిటి అని. అప్పుడు ప్రధాన పురోహితుడు జరిగిన వృత్తాంతం అంతా చెప్పాడండి. చెప్పేసి ఎట్లా శివధనుర్భంగన జరిగింది, ఎట్లా ఎవరు కూడా ఎత్తలేని దాన్ని ఆ రోజు ఎంతమంది మహర్షులు, ఋషులు, దేవతలు అందరూ చూస్తుండగా కూడా రాముడు అవలీలగా ఎత్తి ఏ విధంగా ఆ ధనుర్భంగం చేశాడు అన్న విషయాన్ని విశదంగా చెప్పేటండి. చెప్తుంటే చెప్పేసిన తర్వాత జనక మహారాజు ఒక ప్రతిజ్ఞ పూనాడు. ఆ ప్రతిజ్ఞ వల్ల ఎవరైతే శివధనుర్భంగం కావిస్తారో వారికి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తా అన్నారు. కాబట్టి ఆ ప్రస్తావన కోసం మేము ఇక్కడికి వచ్చాము అని చెప్పిన తర్వాత దశరథుడు ఏమి మాట్లాడలేటండి. కొంతసేపు మాట్లాడక ఆయన వశిష్ఠ వామదేవాది ఋషులందరినీ ఆయన సంప్రదించాట, మీరేమంటారు అని. వారు శుభం అని వారందరూ కూడా చాలా ఆనందంగా చెప్పారట. ఇంకా ఎందుకు, అందంగా మిథిలకు వెళ్ళడమే అనేసరికి దశరథుడు ఎంతో ఆనందించి వచ్చిన వారందరికీ కానుకలు ఇచ్చి వారందరినీ వస్తున్నాము అని చెప్పి ఇంకా అందరూ కలిసి ఒక పెద్ద అయోధ్య మొత్తం కదిలి వెళ్తోందా అన్నట్లు. రాణులు మాత్రం రాలేదండి, ఎందుకంటే ఆ రోజుల్లో వారికి ఉన్న ఘోష పట్టి రాణులు వెళ్ళేవారు కాదు ఈ పెళ్లిళ్ళకి బయటికి. అయితే దశరథుడు ఇక ప్రముఖులు అందరూ కూడా బయలుదేరి కదిలి వచ్చారటండి, ప్రయాణం అయ్యారట. 3వ రాత్రి జనకపట్టణం చేరారట, వాళ్ళు మిథిలకి చేరారు. వారందరికీ సరైన విడుదలు అవన్నీ ఇచ్చి జనక మహారాజు వచ్చి దశరథ మహారాజుని కలిసి యజ్ఞవాటకు కూడా వాటికి తీసుకెళ్లారట. అక్కడ యజ్ఞం ఎట్లా జరుగుతుందో అని చూపెట్టారట. తర్వాత అక్కడ జనక మహారాజు, దశరథుడు ఉన్నతాసనాలపైన కూర్చున్న తర్వాత తగు రీతిగా ఆయన స్వాగతం పలికారట. ఒకళ్ళ వంశాలు ఒకళ్ళు కీర్తిని పొగుడుకున్నారు. తర్వాత చెప్పాట జనకుడు, రాజా, రేపటితో యజ్ఞం పూర్తవుతుంది. మహర్షుల సమ్మతితో సీతారాములు వివాహం చేయతలిచారు నేను, కాబట్టి మీ ఆజ్ఞ కోసం నేను బడే కోరుచున్నాను అని జనకుడు పడిగాట ఎంతో హంబుల్గా. అప్పుడు జనకుడు కూడా, దశరథుడు కూడా, ఆయన చాలా చమత్కారి అని స్వామి రాశారని మాటలు చాలా చక్కగా వాడేవారట ఆయన. ఆయన అన్నట్ట, రాజా, తాము దాతలు, దానము దాతవశము అని పెద్దలు తెలుపుతారు. తాము ఎప్పుడు ఏది ఇస్తామంటే అది పుచ్చుకుంటూ సంశుద్ధులమై ఉన్నాము అని దశరథుడు పలికేట. జనకుడు చాలా సంతోషించాట దశరథుడు ఆ విధంగా పలికినప్పుడు. అంటే వారిద్దరు కూడా ఒక సోదరులు లాగా కలిసిపోయారు అని స్వామి రాశారండి.
ఇంతలో రామలక్ష్మణులు వచ్చారట. ఇంకా దశరథుడు ఆయనకి రెట్టించిన పుత్రోత్సాహంతో వారిని ఆలింగనం చేసుకుని వారిని ఎన్నో సంవత్సరాల నుంచి చూడనట్టు వారిని వారి ముద్దాడి వారిని పక్కన కూర్చోబెట్టుకుని మీరు అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, దాని తర్వాత ఏం జరిగింది అనే విధంగా వారితో మాట్లాడుతూ బ్రహ్మానందం పొందుతుంటే అది చూసిన వారందరూ చుట్టుపక్కల మంత్రులు రాజులు వారందరూ కూడా వారు ఎంతో ఆశ్చర్యపోయారట. ఏమిటి దశరథ చక్రవర్తికి ఇంత వాత్సల్యమా అని ఆయన వాళ్ళు అనుకున్నట్టు. ఇక లగ్న నిర్ణయం చేయించాలి కాబట్టి జనకుడు అన్నాడండి, నా తమ్ముడు కుశధ్వజుడు అతను ఇక్కడ లేడు, ఈ యజ్ఞానికి చేసే సదుపాయాలన్నిటి కోసము అతను బయటికి వెళ్ళాడు, అంతేకాకుండా అతని రాజ్యం ఈ పక్కనే ఉంది, ఆ రాజ్యం ఆయన వస్తే కానీ లగ్న నిర్ణయం చేయలేము అని అన్నందువల్ల ఒక రోజు పట్టింది వారు అక్కడి నుంచి కుశధ్వజుని పిలవడానికి. ఇంకా ఆయన వచ్చిన తర్వాత అందరూ లగ్న నిర్ణయం చేయడానికి ఒక దర్బారులో ఒక సభ చేశారటండి. అక్కడ మొట్టమొదట దశరథుడు లేచి నుంచుని చెప్పాటండి, మా వంశానికి కుల గురువు భగవత్ స్వరూపము ఆయన దైవ స్వరూపము అయిన వశిష్ఠుడే ఆయన వక్త, మాకు ఏం మాట్లాడాలన్నా కూడా, కాబట్టి ఇప్పుడు ఏం చెప్పాలో మా వంశం గురించి అది వశిష్ఠుల వారే చెప్తారు మా కుల గురువు అని నమస్కారం చేసి కూర్చున్నాడు. అప్పుడు వశిష్ఠుడు లేచాటండి. లేచి అసలు ఇక్ష్వాకు వంశ క్రమాన్ని చెప్పాట. ఇక్కడ స్వామి క్రమమంతా రాశారు. అది చాలా ఇంట్రెస్టింగ్. ఎంతమంది వచ్చారు, 26 రాజులు ముందర అనేదంతా రాశారు. కాబట్టి నేను కూడా అవి చదువుతాను ఒకసారి. ఎటువంటి వంశం అంటే మొదట అవ్యక్త బ్రహ్మ, ఆయనే ప్రభు, అవ్యక్త ప్రభు అని రాశారంటే బ్రహ్మే దీనికి మొట్టమొదట అక్కడి నుంచి మొదలు పెట్టేటండి వశిష్ఠుడు. ఆయన మరీచి అన్ని ఒక మనిషిని సృష్టించేట, ఒక ప్రాణిని అని రాశారు స్వామి, ప్రాణిని సృష్టించేట. ఆయనకి కశ్యపుడు, ఆయనకి సూర్యుడు, ఆయనకి మనువు, ఆయనకి వైవస్వత మనువు, ఆయనకి ఇక్ష్వాకు వచ్చారు. వారి తర్వాత ఒకరు వచ్చే రాజులు వీరు. ఈ ఇక్ష్వాకు ఎంత గొప్పవాడంటే అండి, ఆయనే అయోధ్యను నిర్మించాడు. ఆ ఇక్ష్వాకు రాజు వల్లే ఈయన వంశం మొత్తానికి ఇక్ష్వాకు వంశం అని వచ్చింది. ఇక ఇక్ష్వాకుకి కుక్షి, ఆయనకి వికుక్షి, ఆయనకి బాణుడు, అనరణ్యుడు, ఆయన తర్వాత పృథువు, తర్వాత త్రిశంకుడు, తర్వాత దుందుమారుడు, తర్వాత యువనాశ్వుడు, దాని తర్వాత మాంధాత, దాని తర్వాత సునంది, దాని తర్వాత ధ్రువసంధి, ప్రసేనజిత్ అని 2 వచ్చారటండి. అందులో ధ్రువసంధి అన్న ఆయనకి భరతుడు పుట్టాడు. ఆ భరతుడికి అసితుడు పుట్టాడు. ఆ అసితుడికి సగరుడు పుట్టాడు. ఆ సగరుడికి అశ్వమంజుడు పుట్టాడు. ఆ అశ్వమంజుడికి అంశుమంతుడు పుట్టాడు. అంశుమంతుడికి దిలీపుడు పుట్టాడు. దిలీపుడికి భగీరథుడు పుట్టాడు. భగీరథుడికి కకుత్సుడు పుట్టాడు. కకుత్సుడికి రఘు పుట్టాడు. రఘుకి ప్రవృద్ధుడు పుట్టాడు. ప్రవృద్ధుడికి సుదర్శనుడు పుట్టాడు. సుదర్శనుడికి అగ్నివర్ణుడు పుట్టాడు. అగ్నివర్ణుడికి శీఘ్రమగుడు పుట్టాడు. శీఘ్రమగుడికి మరుడు పుట్టాడు. మరుడికి ప్రసుశ్రుక్కుడు పుట్టాడు. అతనికి నహుషుడు పుట్టాడు. నహుషుడికి నాభాగుడు పుట్టాడు. నాభాగుడికి అజుడు పుట్టాడు. అజుడి ప్రథమ పుత్రుడు దశరథుడు అని ఇంతవరకు మొత్తం చెప్పారండి. లైన్ చెప్పాడు ఆయన. ఆ లైన్ చెప్పిన తర్వాత ఈ దశరథుడి పుత్రరత్నములే శ్రీ రామచంద్ర భరత లక్ష్మణ శత్రుఘ్నులు అని ఈ విధంగా వంశక్రమం అంతా చెప్పాడండి ఆయన. చెప్పేసరికి చాలా ఆనందించారు అందరూ కూడా, ఓహో ఎంత గొప్ప వంశం ఇదని. ఇక జనక మహారాజు లేచేటండి. ఆయన అన్నట్ట, మా వంశం గురించి నేను కన్యాదానం చేస్తున్నాను కాబట్టి మా వంశం గురించి చెప్పుకోవడానికి నేనే చెప్పాలి, కాబట్టి నేను చెప్తాను అని. ఆయన వంశంలో ఎవరైతే మొదట నిమి వచ్చాడండి మిథిలను. ఆయన కొడుకు మిథి అన్న ఆయనే మిథిలా నగరాన్ని నిర్మించాడు. ఆయన పేరు మీద మిథిలా అని వచ్చింది అక్కడ ఈ మిథి. ఆ మిథికి ఉదావనుడు, ఆ ఉదావనుడికి నందివర్ధనుడు, నందివర్ధనుడికి సుకేతుడు, సుకేతుడికి దేవరాతుడు, దేవరాతుడికి బృహద్రథుడు, బృహద్రథుడికి మహావీరుడు, ఆ మహావీరుడికి సుధృతి, ఆ సుధృతికి ధైర్యవంతుడు, ఆయనకి దృష్టకేతుడు, ఆయనకి హర్యస్వుడు, ఆయనకి మరువు, ఆయనకి ప్రతీందకుడు, ఆయనకి కీర్తిరథుడు, కీర్తిరథుడికి దేవమీఢుడు, దేవమీఢుడికి విభుతుడు, విభుతుడికి మహీద్రకుడు, మహీద్రకుడికి కీర్తిరాతుడు, కీర్తిరాతుడికి మహారోముడు, మహారోముడికి స్వర్ణరోముడు, స్వర్ణరోముడికి హస్వరోముడు, హస్వరోముడికి జనకుడు. ఈ విధంగా వీరి వంశం వచ్చింది అని చెప్పారండి. ఈ విధంగా జనకుడు వశిష్ఠ మహర్షి ఆజ్ఞతో సీతను శ్రీరామునికి, ఊర్మిళను లక్ష్మణునికి ఇచ్చి వివాహం చేయనిస్తామని తెలిపాడంటే ఇక్కడికి కొంచెం ముందరికి వెళ్ళిందండి. ఎందుకంటే వశిష్ఠుడు కూడా వచ్చి చెప్పాడు. వశిష్ఠుడు వచ్చినప్పుడే ఆయన అన్నాడండి, ఎందుకంటే లక్ష్మణుడు పక్కనే ఉన్నాడు, వీరందరూ ఒక్క రోజులో వ్యత్యాసంతో పుట్టిన వారే కాబట్టి ఆయనకు కూడా సీతకి
చెల్లెలుగా ఉన్న ఊర్మిళకి ఇచ్చి సంబంధం చేస్తే కనుక బాగుంటుంది, వివాహం చేస్తే బాగుంటుంది అని వశిష్ఠుడే చెప్పాట. దానికి ఇప్పుడు ఒప్పుకోవడమే కాకుండా ఆయన అన్నట్ట, నేను విన్న దాన్ని బట్టి ఒకే అనుగ్రహం వల్ల కలిగారు నలుగురు పుత్రుడు, కాబట్టి భరత శత్రుఘ్నుల్ని కూడా ఆయన వాళ్ళని వదిలేయడం అది మనకి సమంజసం కాబట్టి వారికి కూడా ఇదే ముహూర్తాలకి నా తమ్ముడి బిడ్డలు ఉన్నారు, వారు మాండవి శృతకీర్తులు, వారిద్దరిని కూడా వీరికి ఇచ్చి వివాహం చేయడం మంచిదని నాకు అనిపిస్తోంది అనగా అందరూ బలి బలి అనుకుని కరతాళాలు చేసుకున్నారండి. దాంతో ఆ సభలో ఆ రోజు అనుకోకుండా నలుగురు వివాహాలు ఏ విధంగా చేయాలన్న లగ్నం నిర్ణయించబడింది. యజ్ఞం తర్వాత పెట్టిన తర్వాత జనకుడు నుంచున్నట్టండి. జనకుడు నుంచున్నట్ట వశిష్ఠుడితో, స్వామి మీరు దశరథుడు ఏ విధంగా మీరు ఇంతవరకు గైడ్ చేస్తూ వస్తున్నారో కులగురువులాగా, మీరు నన్ను కూడా దశరథుడికి ఒక సోదరులాగా అనుకుని ఈనాటి నుంచి మీరే నన్ను గైడ్ చేయాలి అని ఇంత హంబుల్ గా నమ్రతతో ఉండేవాడండి జనకుడు, జ్ఞాని కాబట్టి ఆయన కోరుకోవడము. ఆ విధంగానే వారందరూ ఆనందించి దశరథుడు కూడా ఆలింగనం చేసుకోవడం జనకుని జరిగింటండి. ఇక దశరథుడు అక్కడి నుంచి బయలుదేరుతూ అన్నట్ట, మేము ఇంకా బయలుదేరుతా విడిదికి వెళ్తాం, ఎందుకంటే నాంది సమావర్తన కార్యక్రమాలు చేసుకోవాలి అని చెప్పారట. అంటే ఈ వివాహము మొదలు పెట్టడానికి చేసుకునే కొన్ని కార్యక్రమాలు అవి. అందుకని ఆయన తర్వాత వారు విడిదికి వెళ్ళిపోయిన తర్వాత ఎన్నో గోవుల్ని తెప్పించేటండి ఆయన, చక్కని గోవుల్ని, ఉత్తమ జాతికి చెందిన గోవుల్ని తెప్పించి ఒక్కొక్క గోవుకి బంగారు కొమ్ములు ఆయన తొడిపించాట, కొప్పులతో అలంకరించబడ్డాట. అటువంటివన్నీ చేసి సహస్ర గోవులు, వాటినన్నిటినీ చక్కని క్షీరము ఇచ్చే గోవులు అనమాట, వాటిని బ్రాహ్మణులకు దానం చేయించాట రామలక్ష్మణులు భరత శత్రుఘ్నులతో. తర్వాత వీరి విధంగా ఆనందంగా ఉన్న సమయంలో అక్కడికి కైకేయ రాజపుత్రుడు వచ్చాటండి, యుధాజ్విత్ అని. అంటే ఈయన రామలక్ష్మణులకి మామ అవుతాడు, ఈయన కైకకి తమ్ముడు అవుతాడు. ఈయన అక్కడికి వచ్చాడు. ఈయన భరతుణ్ణి తన తండ్రి చూడాలని అనుకోవడం వల్ల, మనవని చూడాలనుకోవడం వల్ల అయోధ్యకు వెళ్తే అక్కడ వీరందరూ కూడా జనక మహారాజు విధులకు వచ్చినట్టు ఆర్త విని ఆయన అక్కడి నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చాడు. సరిగ్గా సమయానికి వచ్చానని అనుకున్నాడు. దశరథుడు కూడా ఎంతో సంతోషించేటండి. ఇక ఆ మహారాజు లేకపోయినా కైకేయ మహారాజు కనీసం యుధాజిత్ వచ్చాడు అని వారు చాలా ఆనందించి అన్ని విషయాలు ముచ్చటించుకుంటూ ఈ విధంగా ఎవరు కూడా విడుదలలో నిద్రపోయిన వాళ్ళు లేటండి, అంత ఆనందంగా అందరూ ఉండిపోయారు. ఇక గడియ, ఆ లగ్నం గడియ రానే వచ్చింది. సీతారామ కళ్యాణం ఎలా జరిగిందో స్వామి రాసుకుంటూ వచ్చారండి. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులకి మంగళ స్నానాలు చేయించారట, పీతాంబరాలు, తలపాగాలు, ఆభరణాలు ధరింపజేశారట. వారు నడిచి వస్తుంటే ఇవన్నీ వేసుకుని దివి నుండి దిగి వచ్చిన దేవసుందరుల వల్లే ప్రకాశించారు అని స్వామి రాశారు. ఇక ఇటుపక్కన జనక కుశధ్వజులు, వారి రాణులు పుత్రిక రత్నాలు సీత, ఊర్మిళ, మాండవి శృతకీర్తులని పెళ్లి కుమార్తెలుగా వారు తయారు చేసి వారు ఎంతో కాంతితో వెలిగిపోతున్నారటండి దేవతా స్త్రీలలాగా. వేలాది దాసులందరూ వెనకాల వస్తుంటే సుమంగళ్ళు వేదికకి నడిచి తీసుకొచ్చారట వాళ్ళని. ఒకవైపు నుంచి వీరు వచ్చారు, ఒకవైపు నుంచి వారు వచ్చారు. అయితే ఇక్కడ 4 పీటల పైన రామలక్ష్మణ భరత శత్రుఘ్నులను కూర్చోబెట్టారు. వారి ఎదురుకుండా మరొక 4 పీటల పైన సీత, ఊర్మిళ, మాండవి శృతకీర్తులు కూర్చోబెట్టారట. వీరి మధ్యలో ఒక మంచి మల్లు వస్త్రం అడ్డు పెట్టారని స్వామి రాశారు. ముఖమల్లు అంటాం మనం, ముఖమల్లు అటువంటి వస్త్రం అడ్డు పెట్టారట. అయితే పెండ్లి పందిరి ఎంతో ఆకర్షణీయంగా అలంకరించారటండి. స్వామి రాశారు అక్కడ ఎంత ముత్యాలు, ఆ తోరణాలు అవన్నీ ఎంత ఆకర్షణీయంగా ఉన్నాయటండి. వచ్చిన వాళ్ళందరూ పెండ్లి పందిరిని కూడా చూస్తూ ఉండిపోయారట. రాముడు సీత వాళ్ళు అక్కడికి వచ్చేంత వరకు కూడా వీళ్ళు పెండ్లి పందిరిని మాత్రమే చూస్తూ ఉండిపోయారట, అంత ఆకర్షణీయంగా ఉందిట అది. ఇలాంటి దృశ్యాన్ని చూసుంటారండి త్యాగరాజ స్వామి. ఆయన యొక్క కీర్తనలో అన్నారండి, ముత్యాల చవికలో ముదము మీరగను. ఏ విధంగా కూర్చునున్నాడు ఆయన ముత్యాల చవికలో అని, అద్దాల మంటపమునమరు రాఘవుని ముద్దు కారగజూచి మునులెల్ల పొగడ ముత్యాల చవిలో ముదము మీరగను అని ఒక కీర్తన రాశారండి ఆయన. అద్దాల మంటపంలో కూర్చున్నట్టు ఆయన అమర రాఘవుడు ఉన్నట్ట, ఆ విధంగా ఆయన ఊహించుకున్నాడు. అటువంటి డిస్క్రిప్షన్ ఇక్కడంతా స్వామి ఇచ్చారండి. ఇక కన్యాదానం చేసే ముహూర్తం వచ్చింది. దానికి ముందర వశిష్ఠుడు, వామదేవుడు అందరినీ వారు జాగ్రత్త అని చెప్పి, వారు సావధానం అని చెప్పి, ఆ ముహూర్తం సమయానికి ఆ అగ్ని చుట్టూరా వీరితో ప్రదక్షిణలు కూర్చోపెట్టిన తర్వాత జనకుడు ముందరికి వచ్చి
ఆయన అన్నట్టండి, వశిష్ఠుల వారి ఆజ్ఞానుసారం సీత సీత చేతులు తీసుకున్నాడు, సీత చేయి తీసి రాముడు దోసుల్లో పెట్టాడు, ఉంచి నారికేళం హస్తంలో పెట్టి సీత పెట్టి అక్కడ హస్తమును క్షీరం విడిచేటండి. విడిచి ఆయన అక్కడ క్షీరం విద్దులుతుంటే జనక మహారాజు నేత్రాల నుంచి ఆనంద బాష్పాలు రాలిపోతున్నాయట. ఆయన రాముడిని ఉద్దేశించి అన్న మాటలు స్వామి రాశారండి అక్కడ. రామ, ఇదిగో సీత నా కూతురు, ఇక నీకు సహధర్మచారిణి, సమ్మతించవలెను, నీకు శుభము కలుగుగాక, నీ చేతితో ఈమె చెయ్యి పట్టుకో, ఈమె మహాగుణవంతురాలు, ఇకపై నీ వెంట నీ నీడవలని తిరుగుతుంది అని చెప్పాటండి. ఆ మంత్రోదకాలతో సీతను రాముడికి అప్పచెప్పాటండి. అట్లాగే తర్వాత వెళ్ళి ఊర్మిళని లక్ష్మణునికి, అట్లాగే శృతకీర్తిని మాండవిని భరతునికి, శృతకీర్తికి కూడా మంత్రోదకంతో కన్యాదానం చేయడం జరిగిందండి. ఇంకా ఆ ముహూర్తము ఆలస్యం చేయకుండా అగ్నిహోత్రానికి ప్రదక్షిణ చేయడం వీరందరూ కలిసి చేస్తుంటే ఇక దేవతలు పైనుంచి పుష్పవర్షం కురిపించారు అని చెప్పారండి స్వామి. మంగళ వాయిద్యాలు మోగేట, సభాసతులు అక్షింతలు జల్లారట, దేవదుందుగులు మోగేట. ఈ విధంగా జరుగుతున్న దాన్ని ఎంతగా మనం వర్ణించుకోగలమండి. త్యాగరాజస్వామి అందుకని దీని ఏమన్నారంటే, సీతా కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ వైభోగమే. ఇప్పటికీ ఎక్కడ పెళ్లి జరుగుతున్నా కూడా ఆ పెళ్లి ఆ పత్రిక పై నుండి సీతారాముల మాట లేకుండా ఉండదు. ఎక్కడ ఒక పద్యమో వారి బొమ్మలో చిత్తరువులో ఉంటాయి. అంటే లోకల్లో ఆదర్శవంతమైన వధూవరులు ఎవరంటే సీతారాములు. కాబట్టి వారి పెళ్ళే వివాహం జరుగుతున్నప్పుడు ఎలా జరుగుతుందండి? ఎంత కవికైనా ఎంత పండితుడికైనా 1000 నోళ్లతో కూడా దాన్ని వర్ణించి చెప్పడం చేతకాదు. అయితే త్యాగరాజస్వామి వంటి మహాభక్తులు వారు కొంతవరకు దాని గురించి వర్ణించారండి. వారి వారి విధానంలో వారు వర్ణించారు. పవనజ స్తుతి పాత్ర పావన చరిత్ర రవి సోమవర నేత్ర రమణీయ గాత్ర భక్త జన పరిపాల భరిత శరజాల భుక్తి ముక్తి దలీల భూదేవ పాల పామరాసుర భీమ పరిపూర్ణ కామ శ్యామ జగదభిరామ సాకేత ధామ సర్వలోకాధార సమరైక వీర గర్వమానవ దూర కనకాగధీర నిగమాగమ విహార నిరుపమ శరీర నగధరాగ విదార నతలోకాధార పరమేశ నూత గీత భవజలధిపోత తరణికుల సంజాత త్యాగరాజనుత సీతా కళ్యాణ వైభోగమే. ఇలా మనందరం కళ్ళు మూసుకుని ఊహించుకుంటే అండి, ఆ రోజు జరిగిన కళ్యాణము ఇది నిజంగా ప్రకృతికి పురుషుడికి జరిగిన కళ్యాణం. ఇది లోక కళ్యాణము అందుకని అంటారండి. ఈ రోజుకి శ్రీరామనవమి రోజు చేసుకునే కళ్యాణం భద్రాచలంలోనూ జగద్వ్యాప్తంగా అన్ని ప్రదేశాల్లోనూ చేసుకునే కళ్యాణం జనులు ఎంత ఆనందంగా వాళ్ళు చేసుకుంటారంటే ఆ రోజు వాళ్ళ ఇళ్లలోనే ఏదో కళ్యాణం అయినట్టు వారందరూ భావిస్తారు. అటువంటి లోక కళ్యాణం అని అందుకని చెప్పుకుంటారండి. ఇక పెళ్లి జరిగింది, దాని తర్వాత అనంతరం ఏం జరిగింది అని కూడా స్వామి ఈ అధ్యాయంలోనే కొంత రాశారు. విశ్వామిత్రుడు ఇంకా తన పని అయిపోయింది, ఇక్కడ కార్యము ఇంకా చేయవలసింది ఏమీ లేదు అని తెలిసిన వాడానికి మొన్నాడే ఆయన హిమాలయాలకు తిరిగి వెళ్ళిపోవడానికి తన నిశ్చయం చెప్పాటండి. విశ్వామిత్రుడు అంటే ఆయన విశ్వానికి మిత్రుడండి. అందరికీ ఆయన ఎంత మేలు చేస్తాడో ఎంత మహానుభావుడో తెలుసు. అందుకని ఈయన వెళ్ళిపోవడం దశరథుడు జనకుడు వీరందరికీ కూడా చాలా బాధ కలిగించింది.
అయినా కూడా ఆయన మహర్షి నిర్ణయాన్ని వారేమి తప్పించలేరు కాబట్టి విడలేక ఆయన సాగనంపారు. ఇక అక్కడి నుంచి 3వ దినము దశరథుడు కూడా అన్నట్టండి, ఇంకా వాళ్ళందరూ అయోధ్యకి తిరిగిపోయే సమయం వచ్చింది. వాళ్ళ పిల్లల తల్లులకి ఇంకా వారికి పిల్లల్ని చూసుకునే ఒక ఆదుర్ద కూడా తీరలేదు కాబట్టి వెళ్ళాలి అని చెప్పి వారు ఆయన తిరిగిపోయే సంకల్పం కూడా చెప్పారట. అప్పుడు జనకుడు అడ్డు పెట్టలేదండి, సన్నాహాలు చేయించాడు వీరిని పంపించడానికి. ఇక జనకుడు ఆ 4 రాజకుమార్తె తల్లులు ఏం చెప్తారండి, వాళ్ళు వీడలేక అట్లా విలపిస్తూ ఆ రాజవీధిలో అది వెళ్తుంటే వారి వెనకాల ఎంతో దూరం వెళ్ళిపోయాట. ఆ రథంలో జనకుడు వెళ్తున్నప్పుడు పుత్రికలు సాగనంపుతున్నట్ట. విధులలో అందరూ పక్కన 2 వైపులా నుంచుని జనమంతా వెక్కి ఏడుస్తున్నట్టు. ఎందుకంటే ఊర్మిళ, సీత వీరందరూ వారి ప్రియ పుత్రికలు. వారు వెళ్ళిపోతుంటే ఏడవని వారు అక్కడ లేరండి. అయితే అత్తవారింటికి వెళ్తున్నారు కాబట్టి ఎంతో విచారంలో మునిగిన జనకుడు సీతను విడలేడండి. ఎందుకంటే సీత జనకుడికి చాలా 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 దగ్గర, వారికి చాలా అన్యోన్య సంబంధం. ఆ సీతకి ఎన్నో ధర్మాలు చెప్పాట జనకుడు, అత్తవారింట్లో ఎట్లా ఉండాలి అనే విషయాలన్నీ చెప్పాట. చెప్పిన తర్వాత ఇంకా వారిని ఒక చోట నుంచి వారికి ఆయన చెప్పేసి వెళ్ళమని చెప్పి తాను వెనకాలకి తిరిగి వచ్చేటండి. ఆ రథంతో వెనకాలకి తిరిగి వచ్చి రాజభవనంలోకి వచ్చేసరికి మొత్తం చిన్నపోయినట్టుంది. అక్కడ సీత, ఉర్మిళ ఇటువంటి తన పుత్రికలు లేకపోయేసరికి ఆయనకి చిన్నపోయినట్టు కనబడింట. పుత్రికా వియోగంతో ఎంతో పరితపిస్తున్నట్టు జనకుడు. అప్పుడు ఆ మంత్రులు వాళ్ళందరూ చూస్తారు, ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఈయన జ్ఞాని, ఈయన ఈ విధంగా సీత పుత్రిక వెళ్ళిపోయిన వియోగంతో ఆయన పరితపించడం చూసి వాళ్ళు కొంతవరకు శాంతపరచడానికి ప్రయత్నించారట. వాళ్ళు చెప్పారట, రాజానికి తెలుసు సీత ఒక అరుదైన బాల, ఆవిడ మామూలుగా దొరకలేదు, అయోనిజ ఆవిడ. కాబట్టి ఆవిడ్ని మీరు ఎలా పెంచాలో అలా పెంచారు. మీరు జ్ఞాని అవ్వడం వల్ల ఆవిడకి నేర్వలసిన ధర్మములన్నీ చూపెట్టారు. ఆవిడ పవిత్రతే వేరు. కాబట్టి ఆవిడ ఈ రోజు, రాముడు కూడా సామాన్య మానవుడు కాడు, రాముడు ఆయన దైవాంశ సంభూతుడు, ఆయన దగ్గరికి వెళ్ళింది. కాబట్టి మీరు ఇక్కడ చింతించవలసింది ఏమీ లేదు. వీరి కలయిక అసలు లోకానికి ఒక మంగళకరమైన విషయం అన్నట్టు వారు చెప్పిన తర్వాత కొంతవరకు ఊరడిల్లి ఆయన మామూలు స్థితికి వస్తున్నట్టండి. ఈ విధంగా ఇంతవరకు జరిగిన కథని స్వామి చెప్పి ఇక్కడ వరకు ఈ అధ్యాయం ముగించారు. అయితే మనము కొంత దీని ఆధ్యాత్మపరంగా కూడా చెప్పుకుని ముగించాలి కాబట్టి కొన్ని విషయాలు మాత్రం చెప్పి నేను ఈరోజు మనకు అనుకున్న దానికన్నా కొంత సమయం పట్టిందండి. అయితే ఇది చాలా పెద్ద అధ్యాయం. రామకథ రసవాహిలో 50 పేజీలు రాశారు స్వామి. కాబట్టి మొదటనే కొంత టైం వ్యవధి పడుతుంది అని నేను చెప్పడం జరిగింది నిన్న సాయి శ్రీనివాస్ గారికి. కాబట్టి అందుకని ఇంకా నేను కాస్త ధైర్యం చేసి ఆధ్యాత్మరామైన విషయాలు ఇందులో కొన్ని చెప్తాను. శివధనువుని ఎర్రగా పెట్టాడండి విశ్వామిత్రుడు ఆయన సిద్ధాశ్రమం వదిలేసే ముందర. ఎందుకంటే రాముడు మనలో దివ్యత్వం స్వామి చెప్తారు. ఆ దివ్యత్వానికి ఎర్రగా శివధనుస్సు ఎందుకు పెట్టాడు అంటే, ధనుస్సు అంటే అహంకారము స్వామి చెప్తారండి, అహంకారానికి చిహ్నం. అది త్రుంచడం సరదా దైవత్వానికి, రాముడికి సరదా అహంకారం త్రుంచడం. అందుకని చూపెట్టిగో ఇక్కడ ఇది ఉంది, దీన్ని త్రుంచాలి అనేసరికి ఆయన అవును వెళ్ళి దాన్ని చూడాలి, అదేమిటో దాని సంగతి చూడాలి అని ఆయనకి అనిపించింది అండి. ఎటువంటిదంటే, స్వామి దర్శనం చేసుకుని స్వామితో సంభాషణలు చేసిన వారికి, స్వామి దగ్గర ఉన్న భక్తులకు అందరికీ తెలుసు. సంభాషణలు అక్కడికి వెళ్ళి చేసేదే కాదండి, స్వామి అంతరాత్మలాగా అందరితో మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి స్వామి భక్తులందరికీ తెలిసిన విషయం ఏంటంటే, మనలో ఈగో ఉంటుంది, అహంకారం. ఈ ఈగో ఉంటే గనక దాన్ని ఎలా తుంచాలా, అది ఒక బెలూన్ లాగా ఎలా దాన్ని పొడిచి దాన్ని టప్ అని అనిపించాలా అని స్వామికి చేయడం చాలా ఇష్టం అండి. ఎందుకంటే భగవంతుడికి భక్తుడికి మధ్య ఉన్న ఒక గోడ, మానవుడికి భగవంతుడికి మధ్యలో ఉన్న గోడ ఈగో. కాబట్టి ఈ గోడ ఉండడం స్వామికి అస్సలు ఇష్టం ఉండదు. ఇదే శివధనుర్భంగము. సీత జ్ఞానము, బ్రహ్మజ్ఞానము. ఆ సీతను చేపట్టే ముందర ఈ అహంకారం ఉన్న దాని 3వ విషయాన్ని కూడా ఆయన విసర్జించారండి. నిన్న చెప్పుకున్నాము, రాముడికి ఆయన 3 గురువుల్ని ఆయన ఒప్పుకున్నారు అని. మొట్టమొదటి గురువు వశిష్ఠుడు, ఆయనకి పరిప్రశ్న వేశాడు ఆయనతో. ఇక 2వ గురువు విశ్వామిత్రుడు, ఆయనకి సేవ చేశాడు, ఆయన యాగ సంరక్షణ చేసి. 3వ గురువు జనకుడు, ఆయన కన్యాదానం చేసే ముందర ఆయనకి తద్విద్ది ప్రణిపాతం సరెండర్ చేయడం అంటే అహంకారాన్ని విరగొట్టేశాడు ఈయన. అంటే ప్రణిపాతము, సేవ, పరిప్రశ్న ఈ 3 చేసి చూపెట్టి ఆదర్శ మానవుళ్లాగా రాముడు తాను తన నిజ స్వరూపాన్ని వెల్లడి చేశాడు బ్రహ్మజ్ఞానాన్ని పొందే ముందర. ఇక విశ్వామిత్రుని పూర్వచరిత్ర నుంచి మనకు వచ్చే ఆధ్యాత్మ రామాయణం ఏమిటి అంటే,
కామి కానివాడు మోక్షగామి కాడండి అని మనకి పెద్దలు చెప్తారు. విశ్వామిత్రుడు లోకంలో ఉన్నవాడే మొదట, తర్వాత ఆయన విరాగి అయ్యి ఎంతో తపస్సు చేసి, అఖండంగా తపస్సు చేసి, ఆ తపస్సు కూడా కొంత కాంపిటీషన్ లాగా వశిష్ఠుడితో చేసుకుని ఆయనతోనే బ్రహ్మర్షి అనిపించుకునేంత స్థితికి వచ్చి ఆయన తర్వాత లోకానికి ఎంతో మేలు చేయడం మొదలుపెట్టాడు ఆయన. అందువల్ల విశ్వామిత్రుడు అని పేరు కూడా ఆయన ఎందుకు వచ్చింది, గాయత్రి మంత్రం అని ఇచ్చారని చెప్తారండి. విశ్వామిత్రుడు అని పేరు ఎందుకు వచ్చింది అంటే విశ్వానికి మిత్రుడు ఆయన. కాబట్టి అటువంటి లోకహితం చేసేవారంటే స్వామికి చాలా ఇష్టము. అందువల్ల ఆయన మహా గొప్ప గురువు అండి. రాముడిని సీతతో కలిపి ఆ వివాహం జరిగేంత వరకు ఆయన రోల్ ఉంటుంది రామాయణంలో. దాని తర్వాత ఇంకా ఆయన మాయమైపోతారు, మళ్ళీ విశ్వామిత్రుడు మనకు కనబడ్డు. కాబట్టి ఈ రోజు మనం చెప్పుకునే దాంట్లో విశ్వామిత్రుడిని ఇక ముందట మనకి ఆ డిస్కషన్ ఉంది. కాబట్టి మనందరం కూడా విశ్వానికి మిత్రత కలిగి సేవ చేసే వారందరినీ ఒకసారి ధ్యానించుకుని వారందరికీ మనం సాయిరామని చెప్పుకోవాలండి. ఎందుకంటే వారు ఈ విశ్వానికి ఎంతో మేలు చేస్తున్నవారు. స్వామి అదే మనకి చెప్తున్నారు. ఒక విషయం తెలియడం ఒక ఎత్తైతే, జ్ఞానం ఒక ఎత్తైతే, ఆ జ్ఞాని అయ్యి వెళ్ళి ఈ సమాజానికి సేవ చేయడం ఎంతన్నా ముఖ్యము అని స్వామి చెప్పే బోధ ఎప్పుడూ కూడా. ఇక గంగ పూర్వచరిత్ర, గంగావతరణం గురించి చెప్తారు ఈ కథలో, ఈ అధ్యాయంలో. గంగ అంటే పవిత్రతకు చిహ్నం అండి. పవిత్రత ఉంటే దేవతలే దరిచేర్చుకుంటారు అని చెప్పడం, ఆ గంగ ఆ దివిలో పారడను అని చెప్పడం. అయితే భగీరథుడు లాంటి గొప్ప నిస్వార్థపరులు వారు లోకసేవ చేయడం కోసం మాత్రము వేడుకొన్నప్పుడు ఆ పవిత్రత ఈ భూప్రపంచానికి కూడా వస్తుంది. అంటే భూప్రపంచం అంటే పృథ్వీ అంటే మన శరీరాలే అండి. మన శరీరంలోకే ఆ ప్యూరిటీ అన్న ఆలోచన వస్తుంది. ప్యూరిటీ ఉంటే అక్కడ యూనిటీ ఉంటుంది, యూనిటీ ఉంటే డివినిటీ ఉంటుంది అని స్వామి చెప్తారు. ఇన్ఫాక్ట్ థాట్, వర్డ్ అండ్ డీడ్ అనేది ఈ త్రికరణాలు కూడా యూనిటీ ఉంటే ప్యూరిటీ ఆటోమేటికలీ వస్తుంది, ప్యూరిటీ ఉంటే డివినిటీ ఉంటుందని స్వామి చెప్తారు. కాబట్టి ఇటువంటి ప్యూరిటీ తీసుకురావడమే మనలో మనకి తెచ్చుకోవడమే మనకి ముఖ్యమైన ఒక ఆశయము అని చెప్పడమే గంగ పూర్వచరిత్ర, గంగావతరణ. ఇక క్షీరసాగర మదనం అనే వృత్తాంతంలో అంతా సాంకేతికమైంది. క్షీరసాగర మదనం అంటే క్షీరము అన్న హృదయాన్ని మదించడం ద్వారా పుట్టే అమరత్వము. అంటే మానవ జన్మ వచ్చిన తర్వాత హృదయంలో క్షీరము, అక్కడే విష్ణు, అక్కడే రాముడు జన్మైంది, అదే అయోధ్య అని చెప్పుకున్నాం. దాన్ని మదించడం ద్వారా అంటే ఈ జీవితంలో జరిగే చింతన సంకల్పాలే మదనం అండి. సంకల్ప వికల్పాలే మదనము. మంచి ఆలోచనలు, చెడు ఆలోచనలు, మంచి సంకల్పాలు, దుష్ట సంకల్పాలు, ఈ సంకల్పాలు రెండు కూడా ఎప్పుడు కూడా అటు ఇటు పట్టుకుని ఆ మందర పర్వతం అన్నది మనస్సు, వాసుకి అన్నది కాలము, ఆ కాలముని పట్టుకుని ఆ మనస్సుని కాలములో వారు మదిస్తూ ఉండడము. అంటే ప్రతిరోజు పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు 60,000 ఆలోచనలు మనిషి మెదడులో మెదుగుతూ ఉంటాయి అని చెప్తారు. అంటే ఈ ఆలోచనలన్నీ ఏంటండి, అటు ఇటు లాగబడ్డం అనమాట. మంచి చెడు, అది చెయ్యాలా ఇది చెయ్యాలా, డెసిషన్ అనమాట, అది చెయ్యనా ఇది చెయ్యనా అని ఇటువంటి చేసే ఒక సంఘర్షణలో ఇదే మదనము. ఈ సంఘర్షణలో అమృతత్వం కోరుకుంటున్నా అంటే అందరం కూడా. అంటే అమృతత్వం అంటే అమరత్వం అండి. అమరత్వం అంటే చావులేనితనము. అంటే చనిపోయే దేహం నేను కాదు, ఈ సమస్యపోయే మనస్సు నేను కాదు, నేను వీటికి అతీతంగా ఉన్న ఒక తెలుసుకోవాలని మనందరి ప్రయత్నం. నిజంగా చెప్పాలంటే అది తెలుసుకుంటే ఆనందము, స్థిరంగా ఉండే ఆనందం, ఆ ఆనందమే అందరం కోరుకుంటున్నాం. కాకపోతే ఒకళ్ళు కొన్నిసార్లు దైత్యులు లాంటి సంకల్పాలు చేస్తాము, కొన్నిసార్లు సంకల్పాలు అమరుల్లాగా చేస్తాము, దేవతలాగా చేస్తాము. వీటి మధ్య అయితే ఈ మనస్సు నిశ్చలంగా ఉండదండి. మనస్సు ఎక్కడో జీవితంలో జరిగే విషయాలకి కృంగిపోయి అది లోపలికి దిగిపోతూ ఉంటే దాన్ని మళ్ళీ భగవంతుడికి ప్రార్థిస్తే ఆయన కూర్మావతారం ఎత్తి దాన్ని లేపుతాడు. అంటే మన ఈ మంథనలో కూడా, ఈ క్షీరసాగర మదనంలో కూడా, ఈ జీవితంలో మనకి జరిగే మదనంలో భగవంతుడి సహాయం లేకుండా, ఆయన ఆసరా లేకుండా ఇది అయ్యే విషయం కాదు. కాబట్టి మనకి సత్యం తెలియాలి జీవితంలో అంటే భగవంతుడి ఆధారం ఎంతన్నా ముఖ్యమని చెప్తారండి. ఇక హాలాహలం అంటే ఆ కాలాన్ని పట్టుకుని మనం ఉపయోగించే విధానంలో ఏ విధంగా వాతావరణంలోనూ లేక మన మనస్సులోనూ కాలుష్యం ఏ విధంగా ఏర్పడుతుందో, ఆ కాలుష్యం ఏ విధంగా ప్రబలిపోతుందో ఈ విశ్వంలో, అదే హాలాహలం. దాన్ని మింగాలి అంటే ఏ విధంగా ఇప్పుడు మనము ఈ కరోనా వైరస్ వచ్చినప్పుడు అందరం కూడా సాయి గాయత్రి లాంటివి అందరూ చేస్తున్నాము, అందరూ భగవత్ చింతన వైపు తిరిగారు. ఆ విధంగానే వారందరూ కూడా ఆ రోజు శివుడి వైపు తిరిగితే ఆయన హాలాహలను స్వీకరించారటండి. అదేవిధంగా ఈ రోజు హాలాహలాన్ని ప్రపంచానికి జరగవలసిన ఎంతో కీడుని స్వామి తన శరీరం మీదకి తీసుకొచ్చి ఆయన దేహాన్ని కూడా ఆయన త్యజించారు అన్న విషయం చెప్తారు పెద్దలు.
కాబట్టి ఆ విధంగా హాలాహలం కూడా వస్తుంది. ఈ జరుగుతున్న విషయమే క్షీరసాగర మథనం నిజంగా. ఇక ధన్వంతరి, ఆయన సకల వ్యాధి నిర్మూలన కూడా చేసేది కూడా ధన్వంతరి కూడా వస్తాడండి. అప్సరసలు వస్తారు. అంటే ద్రోవని మళ్లించి మనకి ఈ మార్గం వైపు వెళ్లకుండా ద్రోవని మళ్లించే కోరికలు వస్తాయి, వాటిని వద్దనాలి మనము. తర్వాత సుర అంటే తాత్కాలిక ఆనందం వస్తుందండి, సంపూర్ణ ఆనందం రాదు అమృతం వచ్చే ముందర. తాత్కాలిక ఆనందం వచ్చినప్పుడు దాన్ని కూడా తీసుకోకూడదు, అంటే సెటిల్ అయిపోకూడదు దానికి. అట్లా గనక ఇంకా మదనం సాగిస్తే చివరికి వచ్చేది అమృతత్వము. కానీ అమృతం వచ్చినప్పుడు ఈ చెడు సంకల్పాలు ఇంకా లోపల ఉంటే అవన్నిటికీ కూడా వాటి ఉన్నప్పుడు ఈ అమృతత్వం పనిచేయదు. కాబట్టి మోహిని అన్న మాయ అమృతత్వాన్ని మాయం చేస్తుంది మన దగ్గర నుంచి. అయితే ఈ దేవతలు ఆ దైత్యులందరినీ చంపేసిన తర్వాత దేవతలకి మాత్రం అమృతం చిక్కింది అని చెప్పడంలో అర్థం ఏంటంటే అండి, ఈ జీవితంలోనే మనలోని రాక్షసత్వాన్ని చెడు సంకల్పాల్ని మనం కనుక సంహరించగలిగితే, తీసేయగలిగితే గనక తప్పకుండా ఈ గుణాలు ఉన్న మంచి గుణాలే అవి అన్ని బంగారు సంఖ్యలైనా కూడా అవి అమృతత్వం పొంది ఈ జీవితం అయిపోయిన తర్వాత జీవితంలో కూడా జీవన్ముక్తుల్లా కూడా జీవితం అయిన తర్వాత అందరూ ముక్తి పొందుతారు అన్న ఒక గొప్ప భావం చెప్పేది క్షీరసాగర మందిరం. ఇందులో చాలా ఆధ్యాత్మిక విషయం ఉందండి. ఇక అహల్య శాపము. అహల్య అంటే మనస్సు, గౌతముడు అంటే బుద్ధి. ఈ మనస్సు బుద్ధి వారు భార్యాభర్తలు లాంటి వారు. అయితే ఇంద్రుడు అన్న ఇంద్రియ భోగం ఎప్పుడైతే కోరుకుంటుందో ఈ మనస్సు, అప్పుడు బుద్ధి దాన్ని విడనాడి వెళ్ళిపోతుంది. అయితే మరలా ఈ మనస్సు ఎప్పుడైతే భగవత్ చింతన చేస్తూ భగవత్ సాక్షాత్కారం చేసుకుంటుందో అప్పుడు బుద్ధి వచ్చి దానికి చేరి అది చేతనవంతం అవుతుంది. అంతవరకు అచేతనంగా పడి ఉంటుంది. అంటే అది ఉన్నా కూడా మనస్సు అది పరిపరి విధాలుగా వెళ్తున్నప్పుడు, ఇంద్రియ భోగం కావాలనుకున్నప్పుడు అది కేవలము రాయి లాంటి అచేతనమైన కాన్షియస్నెస్ లేనిది అన్కాన్షియస్ గా ఉంది అని ఆలోచించాలి. దానికి ఎప్పుడైతే చేతనత్వం వస్తుందో అప్పుడు అది మళ్ళీ భగవంతుడి కాలి సోకి, అంటే ఆ లోటస్ ఫీట్ ని పట్టుకున్నందువల్ల దానికి చేతనత్వం వచ్చి ఆ మనస్సు నిర్మలమైన నిశ్చలమైన మనస్సు అవుతుంది. అప్పుడు ఆ బుద్ధి కూడా వచ్చి చేరుతుంది. దాంతో మళ్ళా గౌతముడు అహల్య కలుసుకుంటారు అని చెప్పే ఉదాంతము అది అహల్య శాపం. ఇక మిథిలకు చేరడము, జనకుడు రాముడు సంవాదం ఇటువంటివి చూసుకుంటే, మిథిల అంటే విదేహ రాజ్యం అండి. జానకి పేరు కూడా వైదేహి. విదేహము అంటే దేహం నుంచి విడిపడినది అని. జనకుడు జ్ఞాని కాబట్టి ఆయన ఉన్న రాజ్యం ఏమిటి అంటే బ్రహ్మజ్ఞాని. ఆయన ఉన్న రాజ్యం ఏంటంటే దేహము అన్న భ్రాంతి లేని, దేహ భ్రాంతి పోయినది. అందుకని అక్కడ ఉన్న వారందరూ కూడా దేహభ్రాంతి లేనివారే అండి, మిథిలలో ఉన్న వాళ్ళందరూ. అటువంటి వారితో పొత్తు పెట్టుకున్నాడు దశరథుడు. ఇక ఆ వైదేహిని, దేహం అంటేనే తాను కాదని తెలిసిన వైదేహిని బ్రహ్మజ్ఞానాన్ని రాముడికి అర్పించే ముందర తుదిగా ఆయన ఆయన చేసింది ఏమిటి అంటే, మధ్యలో అహంకారం అనేది ఇంకా ఉన్నదా, దాన్ని తన సొంతం చేసుకుంటాడా, దాన్ని వెక్కొడతాడా అని ఈ టెస్ట్ చేస్తాడట. భక్తుడు కూడా జ్ఞానిగా ఉన్నప్పుడు టెస్ట్ చేస్తాడు భగవంతుడిని. ఆ విధంగా టెస్ట్ చేశాడు జనకుడు రాముణ్ణి. ఆయన పరబ్రహ్మ తత్వం అని ప్రపంచానికి తెలియాలి. అప్పుడు శివధనుస్సు అన్న అహంకారాన్ని త్రుంచాడు. లోకంలో ఎవరూ త్రుంచలేకపోవడం అంటే అర్థం ఏంటంటే అండి, మనందరము జ్ఞానం బ్రహ్మజ్ఞానం లేనివారు, భగవతత్వం భగవత్ అనుగ్రహం లేకుండా 99.9% మంది అందరం కూడా అహంకారాన్ని మనం త్రుంచలేక కష్టపడుతున్నాము. ఇదే శివధనుస్సుని ఎవరు కూడా ఎక్కువ పెట్టలేకపోవడము అన్న దాని మాట. అయితే ఇదే నిజమైన విషయం. అంత బరువు అనడంలో ఏంటంటే అండి, నేను చేస్తున్నా, అహంకారం అంటే ఏంటండి, నేను చేస్తున్నాను అని అనుకోవడము. మనం ఏది చేస్తున్నా కూడా, ఇప్పుడు నేను మాట్లాడుతున్నానంటే నేను చేస్తున్నా అనుకుంటూ ఉంటాను. కాబట్టి నేను చేస్తున్నా అనేది మనకి బంధించేస్తోంది, ఈ జన్మ పరంపరిస్తోంది. కాబట్టి అందుకని అంత బరువు అనడం, అది అంటే కర్మ బరువు అన్నమాట. అది ఆ బరువును మనం మోయడానికి ప్రయత్నిస్తున్నాం కాబట్టి మనము శరణాగతి చేయట్లేదు. ఆ శరణాగతే ప్రణిపాతము అని చెప్పుకున్నాం మనం. కాబట్టి అహంకారాన్ని త్రుంచేశాడు. కాబట్టి ఆ రాముడు బ్రహ్మజ్ఞానాన్ని సమర్పించేశాడు జనకుడు. ఆ బ్రహ్మజ్ఞానాన్ని సమర్పించి కన్యాదానం చేసినప్పుడు ఆయన అన్నాడు, ఇగో ఇది ఈమె సీత నీది అని చెప్పాడండి. అంటే ప్రకృతిని మొత్తము దైవానికి మనం అర్పించాలి, మన ఉపయోగానికి కాదు. ధర్మ ప్రతిష్ఠ జరగాలి అంటే ప్రకృతి అంతా దైవమే గుర్తించాలి. ఇది ఈ రోజుల్లో ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ కి ఇంకా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అండి. మన ప్రవృత్తి మారాలి అంటే ప్రకృతిని మనం చూసే విధానం కూడా మారాలి ప్రకృతిని అని స్వామి చెప్తారు. కాబట్టి రాముడిపై ప్రేమ కలిగితే గనక ప్రకృతి కూడా మనకి కలిసి వస్తుంది. అందువల్ల పాప ప్రీతి దైవ భీతి ఉండడం కన్నా
దైవ ప్రీతి పాప భీతి ఉండడం వల్ల సంఘంలో నీతి వస్తుంది అని స్వామి ఎంతో రమ్యంగా చెప్తారండి. ఇదే ఈ కన్యాదానానికి ఉన్న ఒక విశిష్టత. ఇక పెళ్ళైపోయింది, ఆ సీతని విడిచి ఉండకపోవడము, జనకుడు జ్ఞాని కదా, మరి ఆయన విలపించడం ఏమిటండి అంటే కథలో మనం చెప్పుకునే ఆఖరి మాట ఏమిటి అంటే, బ్రహ్మజ్ఞానం కూడా దైవపరం చేయడంలో ఎక్కడో చిన్నగా అహంకారం ఇంకా ఉంటుంది జ్ఞానిలో కూడా. ఇది ఆ దేహానికి ఎక్కడో, ఆ దేహానికో మనస్సుకో ఆత్మతత్వంలోనో ఆయన కనెక్ట్ అయ్యి ఇది ఇవ్వడానికి ఇచ్చేసినందుకు నా దగ్గర నుంచి వెళ్ళిపోయింది అని బాధపడతాడు. ఇవ్వడానికి ఆయనకి బాధ లేదండి. అయితే నా దగ్గర నుంచి వెళ్ళిపోయింది అన్న బాధలో ఉన్నప్పుడు ఇంకా నేను అని ఎక్కడో చిన్న అహంకారం పెట్టుకున్నాడు కాబట్టి ఆ విలపిస్తాడు. అది కూడా మంత్రులు అంటే భగవంతుడే ఆ మంత్రుల రూపంలో వచ్చి నువ్వు ఎందుకు విలపిస్తున్నావు, ఇది మోహం వల్ల నువ్వు చేస్తున్నావు అని చెప్పినప్పుడు దాని నుంచి తొందరగా బయటపడతాడు జ్ఞాని అన్న జనకుడు అని. ఇటువంటి విషయాలు ఎంతో సూక్ష్మంగా స్వామి చెప్పి రమణీయంగా ఈ అధ్యాయం మనకి ఆయన పూర్తి చేశారండి. ఈరోజు మనము సీతా కళ్యాణాన్ని కొంత విస్తారంగా చెప్పుకోవాలి. ఇది స్వామి మనకి ఇచ్చిన గొప్ప అవకాశం కాబట్టి కొంత సమయం ఎక్కువైనా కూడా తగ్గించకూడదు అన్న ఒక ఉద్దేశంతో స్వామి ఎన్నో విషయాలలో చెప్పారు కాబట్టి అవన్నీ మనం కవర్ చేసుకున్నామండి. ఇలాగే స్వామి తన అనుగ్రహంతో మిగతా రోజులు కూడా మనతో ఈ రామకథల సవాహిని పారాయణ చేస్తూ అధ్యయనం చేయిస్తారు అన్న ఒక ఆకాంక్షతో నేను ఇక విరమిస్తాను. సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోక సుఖినో భవంతు. జై సాయిరామ్.